హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అగ్నిపూలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. డాక్టర్ గారు రుక్మిణి గదిలోకి వచ్చారు. రుక్మిణి ఆయన్ని చూడగానే చూస్తున్న ఉత్తరాలు పక్కన పెట్టింది. రండి డాక్టర్ అంది. డాక్టర్ గారు అక్కడున్న కుర్చీ జరుపుకుని కూర్చున్నారు. నీలి, ఓ నీలి, రుక్మిణి గొంతెత్తి పిలిచింది. నీలి ఎప్పటిలా వస్తున్నానమ్మా అంటూ మారు పలకలేదు. దీనికి ఈ మధ్య ఏమైందో ఏమిటో డాక్టర్ గారు, ఒట్టి మన్ను తిన్న పాములా మందకోడి అయిపోయింది. ఆ గంతులు, నవ్వులు, అల్లరి లేనే లేవు. పిలిస్తే వెంటనే రాదు. ఉదయం మీ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఏదైనా మందు తెచ్చుకోమని చెప్పాను. వచ్చిందా? వచ్చింది. పరీక్ష చేశారా? మందులు ఇచ్చారా అంటే ఇవ్వలేదని చెప్పింది. అది అసలు మీ దగ్గరకు రాలేదేమో అనుకున్నాను నేను. నిన్నడిగి మందులు రాద్దామని నేనే ఇవ్వలేదు రుక్మిణి. ఆయన కూడా రోజులా హుషారుగా లేరు. ఏమిటో భారం మోస్తున్నట్టుగా సీరియస్గా ఉన్నారు. అసలు దానికి సుస్థి ఏమిటి? ఆయన వెంటనే జవాబు చెప్పలేదు. రుక్మిణి ఆదురతగా చూసింది. డాక్టర్ గారు, నీలికి మందులకి నయం కాని వ్యాధి ఏమీ లేదు కదా? మీ మౌనం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అలాంటిదేదైనా ఉంటే త్వరగా చెప్పండి. డాక్టర్ గారు అప్పటికీ కూడా మాట్లాడలేదు. చెప్పండి డాక్టర్ గారు, ఏమిటసలు మీరు అలా ఎందుకున్నారు? నీలి విషయమేనమ్మా. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నీలి విషయమా? ఏమైంది నీలికి? భగవంతుడా, నీలి లేకపోతే నాకు జీవితమే లేదు. అంతగా దాని మీద ఆధారపడి ఈ ఎవటి బ్రతుకు గడుపుతున్నాను. రుక్మిణి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. రుక్కు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీలికి నయం చేయలేని సుస్థి ఏమీ లేదు, సరేనా? అమ్మయ్య, అలా చెప్పండి. నాకేమిటో భయం వేసింది. ఈ రోజుల్లో మందులు ఎంత అభివృద్ధి చెందాయో వాటికి అందని రోగాలు కూడా అన్ని ఎక్కువ అవుతున్నాయి. నీలికి ఏ క్యాన్సరో ఏ గుండె జబ్బో? చిచి, అలాంటివేం కాదు. నీలి చాలా ఆరోగ్యంగా ఉంది. మరి మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? రుక్మిణి నిలదీసింది. మొదట నా మాటకి జవాబు చెప్పు. నీలి రోజు ఎక్కడ పడుకుంటుంది? నా పక్క గదిలోనే సిద్ధుతో. ఈ గదికి ఆ గదికి తలుపు ఎప్పుడూ తీసే ఉంటుందా? సిద్ధు రాత్రివేళ కలవరిస్తుంటే వారు లేచి వెళ్ళి అక్కడే వాడితో పాటు వాడి మంచం మీద పడుకుంటారు. డాక్టర్ గారు ఆలోచనగా ఉండిపోయారు. ఎందుకలా అడుగుతున్నారు? అంది రుక్మిణి అనుమానంగా చూస్తూ. ఏం లేదు, ఊరికినే. నీలి రాత్రివేళ ఇంకెక్కడికి వెళ్ళదుగా. ఓహో, ఏమైంది డాక్టర్? అసలు ఏం జరిగింది? జరగకూడనిదే జరిగింది రుక్కు. నీలి తల్లి కాబోతుంది. రుక్మిణి పిడుగుపడిన దానిలా చూడసాగింది. ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. కృష్ణ చైతన్య నీలిని సొంత కూతురు కంటే మిన్నగా చూస్తాడు. అతన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమానించలేము. డాక్టర్, రుక్మిణి గాబరాగా చూసింది. ఆ చూపుల్లో భయం, ఆందోళన, అపనమ్మకం రెపరెపలాడుతున్నాయి. డాక్టర్ గారు తగ్గు స్వరంతో నెమ్మదిగా అన్నారు. నువ్వు నీలిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా అడుగు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. బయట వ్యక్తి ఎవరైనా అయితే నీలికిచ్చి పెళ్లి చేయొచ్చు. ఇంటిలో మనిషి అయితే ఈ రహస్యం మీ మధ్యనే శిథిలం అయిపోవడం ఉత్తమం. అత్తగారికి తెలుసా? తెలీదు. తెలియజేయడం నా బాధ్యత. నేను నీలిని ఎంత అడిగినా ఏం చెప్పలేదు. ఒక్క మాట కూడా దాని నోటి వెంట నుంచి చెప్పించలేకపోయాను. ఆయనకి తెలుసా? నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు రుక్కు. నువ్వు కృష్ణ చైతన్యకి చెబితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను వస్తాను. చాలా పని ఉంది. పక్క ఊరిలో కలరా ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఉదయం నుంచి నీ దగ్గరికి రావాలని తాపత్రయం. ఇప్పటికి బలవంతం తెచ్చుకుని బయటపడి వచ్చాను. నేను త్వరగా వెళ్ళాలి. ఆయన లేచి వెళ్ళబోతూ ఆగి, మీ అత్తగారికి కనిపించి వెళ్తాను. ఇలాంటివి దాచి లాభం లేదు. నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. రుక్మిణి నిశ్చేష్టురాలిలా కూర్చుండిపోయింది. నీలి తల్లి కాబోతుందా? పసిపిల్లలా పరుగులు పెడుతూ పెంపుడు పిట్టలా తన చుట్టూ తిరిగే నీలి ఇలాంటి పని ఎప్పుడు చేసింది? దాదాపు అరగంట తర్వాత రుక్మిణి ఇంకా అదే కుర్చీలో అలాగే కూర్చుని ఉంది. రుక్మిణి చేతివేళ్ల అల్లిక పని సాగిస్తున్న మనసు పరిపరి విధాల పోతుంది. నీలి చేత నిజం ఎలా రాబట్టాలి? నీలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన గతి ఏమిటి అనే ఆలోచన సుడిగుండంలో చిక్కి గిరగిరా తిరుగుతుంది రుక్మిణి మనసు. టైం ఎంత అయింది? ఆలోచించనే లేదు. ఇంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చింది. ఆవిడ చూపులు క్రోధంగా ఉన్నాయి. ఆవిడ మూర్తి ఆగ్రహమూర్తి అయిన అపరకాళిలా ఉంది. విన్నావా డాక్టర్ గారు చెప్పిన శుభవార్త? అంది. రుక్మిణి ఆవిడ వైపు భయంగా బేలగా చూసింది. రాజేశ్వరి తన మనసులో కదిలిన కోపం దాచుకోలేదు. కోడల మీద విరుచుకుపడుతున్నట్లుగా అంది. నేను చెబితే విన్నావా? వాడికి రెండో పెళ్లి చేస్తానమ్మా అని చెవినిల్లగట్టుకుని పోరితే నా మాట చెవినే వేసుకున్నావా? నన్ను ఒక బద్ద శత్రువుని చూసినట్టు చూశావు. నీ ఆనందం అంతా నేను దోచుకుంటున్నట్టు భావించావు. ఇప్పుడు ఏం జవాబు చెప్తావు? ఈ అరిష్టానికి అంతటికీ నువ్వే కారణం. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? అత్తయ్య, నేనేం చేశాను?
ఇంకా బుద్ధి లేకుండా ఏం చేశానని అడుగుతావేం? వాడు వయసులో ఉన్నాడు. వాడిని నువ్వు సుఖపెట్టలేవు, రెండో పెళ్లి చేసుకోనియవు. ఇలా పక్కదారులు పట్టాల్సిన కర్మ పట్టించావు. ఇప్పుడు ఇది నీకు చాలా బాగుంది. రుక్మిణి చేతిలోకి ముఖం దించుకుని ఏడవసాగింది. ఒక పక్క ప్రాణప్రదమైన భర్త, రెండో పక్క కన్నబిడ్డ లాంటి నీలి. ఈ ఇద్దరికీ సంబంధం ఊహించుకోలేకపోతుంది రుక్మిణి. ఈ బాధ భర్త రెండో పెళ్లి చేసుకున్న దానికంటే ఎక్కువగా ఉంది. పైనుంచి అత్తగారి అరుపులు, ఈసడింపులు. రుక్మిణి జవాబు చెప్పలేనట్లుగా కృంగిపోయిన దానిలా కూర్చుంది. అసలు నిన్ను అనాల్సిన పనిలేదు. ఈ తప్పంతా నాది. ఆనాడే బలవంత పెట్టి వాడికి రెండో పెళ్లి చేసి ఉండాల్సింది. నీ గురించి ఆలోచించడంతో మా కొంపకి తిప్పలు వచ్చాయి. ఇప్పుడు వాడిని దోషి అంటారు అంతా. ఏం చేస్తావా నీలిని? భర్తనిచ్చి పెళ్లి చేసి సవతిని చేసుకుని ఇంట్లో ఉంచుకుంటావా? లేక డాక్టర్ గారితో చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఆ పాపాన్ని రూపుమాపమంటావా? హవ్వ, మా ఇంట వంట లేదు ఇలాంటి పాడు పని. రుక్మిణి ఏడుపై సమాధానం అయ్యింది. సిగ్గు లేకుండా ఏడుపు ఒకటి. ఆ ఏడుపుతోనే వాడి మనసుకి సంకెళ్ళు వేశావు. ఇప్పుడు నువ్వే కాదు, నీతో పాటు మేమంతా కూడా ఏడుస్తూ కూర్చునే పరిస్థితి తెచ్చావు. చిచ్చి! రాజేశ్వరి చీత్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రుక్మిణి మతి చాంచల్యం వచ్చిన దానిలా గొంతెత్తి అరిచింది. నీలి, నీలి, ఓ నీలి! నీలి ఆ పక్క గదిలో ఉన్నట్టుంది. మెల్లగా గుమ్మంలో నుంచి యువతలికి వచ్చింది. నీలి అంతవరకు ఏడుస్తున్నట్టుగా ముఖం వాచి ఉంది. వస్తున్న ఏడుపుని ఆపుకుంటున్నట్లుగా నోట్లో పైట కొంగు కుక్కుంది. ఇలారా? నీలి మెల్లగా వచ్చింది. రుక్మిణికి అందేటంత దగ్గరగా వచ్చింది. నీలి చెయ్యి దొరకబుచ్చుకుని రుక్మిణి నీలిని వంగదీసి ఆ చెంప ఈ చెంప వాయించినట్లుగా ఈడ్చుకొట్టింది. పాపిష్టిదాన, ఈ మాట డాక్టర్ గారికి ఎందుకు చెప్పావే? ముందు నాకే చెప్పకపోయావా? ఇద్దరము కలిసి వెళ్ళి ఆ చెరువులో దూకి ఉండేవాళ్ళం. అందరికీ ఎందుకు తెలియనిచ్చావే? రుక్మిణి కొట్టడం అవగానే మోకాళ్ళ మీద కూలబడ్డి రుక్మిణి ఒడిలో అమ్మా అంటూ తలదాచుకుంది. ఏమిటే నీలి, ఎందుకు చేశావి పని? నీకు బుద్ధి లేకపోతే ఆయనకెలా లేకపోయింది? మీ ఇద్దరూ నా కళ్ళు కప్పుతారని అనుకోలేదే నేను. ఆయన నా ముందు చూపిస్తున్నదంతా ప్రేమే అనుకున్నాను. నా వెనుక నాటకమాడే మనిషి అనుకోలేదు. అమ్మా, నన్ను ఎన్నైనా తిట్టండి అమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. కానీ అయ్యగారిని మాత్రం ఏమీ అనకండి. ఆయన తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. అయ్యగారు దేవుడమ్మా ఏడుస్తూ అంది. నీలి కృష్ణ చైతన్యాన్ని వెనకేసుకురావడం చూసిన రుక్మిణికి దుఃఖం అంతా అంతులేని ఆగ్రహంగా మారిపోయింది. నోరు మూసుకోవే, నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడావా చంపేస్తాను అంటూ ఒడిలో ఉన్న నీలి తలని తోసేసింది. కృష్ణ చైతన్య గదిలోకి వచ్చాడు. ఏమిటి రుక్కో? అతను ఏడుస్తున్న నీలిని, కోపంగా ఉన్న రుక్మిణిని చూశాడు. రుక్మిణి భర్త వైపు చూసింది. ఆ కళ్ళల్లో గాయపడిన హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. రుక్మిణి ఏడవసాగింది. కృష్ణ చైతన్య దగ్గరికి వచ్చాడు. రుక్కు, చాలు చాలు, మీ ప్రేమకి నా కడుపు నిండిపోయింది. ఇక చాలండి, ఈ నటన ఆపేయండి. నన్ను ముట్టుకోకండి. రుక్మిణి చచ్చిపోయిందండి. అందుకే మీరు నీలితో. నీలి, నువ్వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. నీలి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. నన్ను చావనీయకుండా బ్రతికించింది ఇందుకేనన్నమాట, అంతేనా? రుక్మిణి హృదయ విదారకంగా ఏడవసాగింది. రుక్కు, కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్ళబోయాడు. ఆగండి, నా దగ్గరికి రాకండి. నన్ను ముట్టుకుంటే సిద్ధు మీద ఒట్టే. కృష్ణ చైతన్య ఆగిపోయాడు. అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. సరే రుక్కు అన్నాడు. అతను ఆ గదిలో నుంచి వెళ్ళబోతూ ఆగి అన్నాడు. రుక్కు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో దానికి ఇది ఒక పరీక్ష అన్న సంగతి మర్చిపోకు అని వెళ్ళిపోయాడు. రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది. కలవారింట్లో పిల్లి మ్యావ్ అన్న ఊరందరికీ వినోదంగా చెప్పుకోవడం లోక సహజం. నీలి తల్లి కాబోతున్న వార్త ఎంత రహస్యంగా దాచాలని రాజేశ్వరి ప్రయత్నించిందో నౌకర్ల ద్వారా ఆ వార్త అంతా పైకి పొక్కిపోయింది. అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు కల్పించి చెప్పుకోసాగారు. కృష్ణ చైతన్య వస్తుంటే వరండా దిగువన మొక్కల మధ్య గుసగుసలాడే పనివాళ్లు గబుక్కున మాటలు ఆపి పనిలో చేతులు పెడతారు. రుక్మిణి భర్తతో మాట్లాడడం మానేసింది. రాజేశ్వరికి జీవితంలో మొట్టమొదటిసారిగా పెద్ద కొడుకు మీద కోపం కలిగింది. ఇది వరలో ఏ సమస్య వచ్చినా కృష్ణ అంటూ అతన్ని పిలిచి ఆ విషయం చెప్పి ఆ సమస్య భారం అతని భుజాల మీద పడేసి తను నిశ్చింతగా ఉండేది. కొడుకు తప్పు చేశాడనే కంటే కొడుకును గురించి అందరూ తలో రకంగా అనుకోవడం ఆవిడ సహించలేకపోతుంది. తన మాట విని కోడలు ఆనాడే ఆ వెదురుపాలెం అమ్మాయిని కృష్ణ చైతన్యాన్ని చేసుకొనిస్తే ఈ అనర్థం ఏమీ ఉండేది కాదని ఆవిడ బాధ. రాహుల్ చూడబోతే ఆ తీరు. భవానీ ఏమో ఆ పనిచేసింది. ఆవిడ ధైర్యం అంతా పెద్ద కొడుకే. పెద్ద కొడుకుని కేంద్రం చేసుకుని ఆవిడ జీవితం సాగుతుంది. చివరికి కృష్ణ చైతన్య కూడా ఇలా చేశాడు. పిల్లలందరినీ ఎంత క్రమశిక్షణలో పెంచి పెద్ద చేయాలని కలల కన్నదో చివరికి అంత వ్యధ మిగిలింది. రాజేశ్వరికి జీవితం మీద విరక్తి కలగనారంభించింది. ఆవిడ కళ్ళ ముందు మాటిమాటికి మేరీ నిలబడి విరగబడి నవ్వుతున్నట్టే అనిపిస్తుంది. మాకు కాకుండా చేసి ఆస్తి అంతా పిల్లలకి మీ ఆయన కట్టబెడ్డాడుగా.
నా పిల్లల కంటే నీ పిల్లలు ఏ ఉచ్చ దశలో ఉన్నారో అని నిలదీస్తున్నట్టుగా ఉంది. ఆవిడ మనసులో కోపం పట్టలేక పనివాళ్ల మీద చీటికి మాటికి విరుచుకుపడసాగింది. ఒకరోజు సాయంత్రం కృష్ణ చైతన్యని అడిగేసింది, నీలిని ఏం చేయదలుచుకున్నావు? కృష్ణ చైతన్య ముఖంలో రవ్వంతు కూడా కంగారు గాని తొట్రుపాటు గాని కనిపించలేదు. ఆశ్రమానికి పంపిద్దామని అనుకుంటున్నానమ్మా. అక్కడే పురుడు పోసుకుంటుంది. ఛీ, మన ఇంటా వంట లేవు ఈ పనులు. ఏం చేస్తానమ్మా, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. కృష్ణ చైతన్య గుండె నిబ్బరానికి ఆవిడ విస్తురుపోయింది. ఏదో ఉద్రేకంలో కాలు జారాడు, అందుకని ఆ బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. అందరిలాంటి వాడు కాదు నా కొడుకు అనుకుంది లోపల. ఈ వార్త ఆ నోట ఈ నోట జెనీకి కూడా తెలిసింది. జెనీ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఆ తండ్రికి తగ్గ కొడుకే, పైకి పెద్ద మనిషి, పాపం ఏది చేసినా హుందాగానే చేస్తాడు. నీలి ఆని ఆశ్రమానికి పంపిస్తాడు. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకోవడానికి ధైర్యం లేదు, లేక అర్హత లేదనో. బాబీ భవానీ ఉత్తర దేశ యాత్ర చేస్తున్నారు. జెనీకి బాబీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి ఉత్తరంలోనూ నువ్వు వెళ్ళిపోకు జెనీ అని అర్థిస్తూనే ఉన్నాడు. దానికి తోడు అన్నపూర్ణమ్మ గారికి ఒంట్లో బాగుండడం లేదు. ఆవిడ అర్నిసలు జెనీని తన దగ్గర కూర్చోమని అంటుంది. ఆవిడతో పని మనిషి గుసగుసగా చెబుతున్నప్పుడే నీలి విషయం తను విన్నది. జెనీకి ఉదాంతం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ చైతన్య పైకి కనిపించే అంట పెద్ద మనిషి కాదని తెలిసేసరికి మనసుకి సంతృప్తిగా ఉంది. నీలి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వచ్చింది. జెనీ అక్కడికి రాగానే నీలి లేచి వెళ్ళిపోయింది. నీలి, జెనీ పిలిచింది. నీలి ఆగింది, కానీ తలెత్తలేదు. ఇలారా, ఎందుకలా వెళ్ళిపోతావు? మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. నీ స్నేహితురాలి లాంటి దాన్ని, ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు నీలి. ఈ తప్పు నీ ఒక్కదానిదే కాదు. నీలి చేయి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టింది. నీలి, నీకో మాట చెప్పనా? నీలి ఏమిటి అన్నట్టు చూసింది. నిన్ను ఈ స్థితికి తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని నువ్వు ఎందుకు ఒత్తిడి చేయవు? నీలి కళ్ళు రెపరెపలాడాయి. ఆయనకి పెళ్ళయింది కదమ్మా. అయితే మాత్రం ఆ పెళ్ళంతో నీకేం సంబంధం? ఆ పెళ్ళానికి ఎలాగ నచ్చజెప్పాలో ఆ వ్యక్తి చూసుకుంటాడు. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి. నీలి తల అడ్డంగా తిప్పింది. నా వల్ల కాదమ్మా. నాకు ఏ దారి చూపించాలో మా అయ్యగారికే తెలుసు. అయ్యగారు, నిన్నెంత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని ఇంకా గౌరవిస్తున్నావా? అయ్యగారిని ఏమీ అనకండమ్మా. మా అయ్యగారి లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఆయన దేవుడు లాంటివాడు. నీలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒట్టి పిచ్చిది అనుకుంది జెనీ. నీలిని రెచ్చగొట్టాలని, కృష్ణ చైతన్య మీదకి ఉసిగొల్పాలని ఎదురుచూసిన జెనీకి నీలి చాలా ఆశాభంగం కలిగించింది. ఇంత తప్పు చేసి కృష్ణ చైతన్య ఏమీ ఎరగనట్టుగా, రవ్వంతు కూడా లజ్జలేనట్టుగా మామూలుగా తిరగడం జెనీకి చాలా వింతగా ఉంది. అవును, ఈ 4 గోడల మధ్య అతను మహారాజు. అతని మాటకి ఎదురేముంది అనుకుంది. కృష్ణ చైతన్య కారు దిగి లోపలికి వస్తున్నాడు. జెనీని చూడగానే హలో అన్నాడు. జెనీ క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ చూపుల్లో ఎంతో తిరస్కార భావం ఉంది. జెనీ, నిన్నొక మాట అడగాలి, ఇలారా? అతని గదిలోకి వెళుతూ అన్నాడు. ఏమిటది? నిలబడిన చోట నుంచి కదలకుండానే అడిగింది. ఇక్కడికి రా, అర్థిస్తున్నట్టుగా పిలిచాడు. ఇక్కడ ఉండి వినగలను. అతని 2 అడుగులు ఇటు వేసి జెనీ దగ్గరికి వచ్చాడు. బాబీ ఇదివరకు ఎప్పుడైనా ఇండియా వచ్చాడా? నాన్సెన్స్, వాడెప్పుడూ రాలేదు. ఈ అబద్ధాలు ఎవరు చెప్పారు మీకు? వాడు ఇంత క్రితం ఇండియా రాలేదు. వచ్చాడు జెనీ. రాహుల్ ఎంక్వైరీ చేశాడు. బహుశా నీకు తెలియదేమో, కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చాడు. గోవాలో తాగి గొడవ చేసి 2 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. జెనీ ముఖం వెలవెలబోయింది. అబద్ధం అనే నేను కూడా అనుకున్నాను జెనీ. ఇదిగో ఇవి అబద్ధం కాదని రుజువు చేస్తున్నాయి. చేతిలో కాగితాలు చూపించాడు. అంతలో మేనేజర్ కంగారుగా పరిగెత్తుకు వచ్చినట్టుగా వచ్చాడు. సార్, ట్రంక్ కాల్ వచ్చింది. భవానీ చేసింది. ఏమిటట? మీరే కావాలి అంటుంది. కృష్ణ చైతన్య వెళ్ళాడు. అతను ఆఫీస్ గదిలో ఫోన్ మాట్లాడడం జెనీకి వినిపిస్తూనే ఉంది. హలో బీనా, ఏమిటి? అరెస్టా? ఎప్పుడు? ఎందుకు అరెస్ట్ చేశారట? నువ్వేం కంగారు పడకు. మన లాయర్ గారికి ఫోన్ చేస్తాను. ఆయన నీ దగ్గరికి వస్తారు. నువ్వు పోలీసులతో ఏమీ మాట్లాడవద్దు. బాబీని కూడా లాయర్ గారు వచ్చే వరకు ఏమీ మాట్లాడొద్దని చెప్పు. కంగారు పడకు. నేను మేనేజర్ గారు ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము. వరండా దిగి వెళ్ళిపోతున్న జెనీ ఆగిపోయింది. అరెస్టా? ఎవరు? ఎక్కడా? జెనీ ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది. మేనేజరు కృష్ణ చైతన్య ఆఫీస్ గదిలో నుంచి బయటకు వచ్చారు. డ్రైవరు కారు సిద్ధం చేయి, హైదరాబాద్ వెళ్ళాలి, అర్జెంట్ అనేసి రాజేశ్వరి గది వైపు పరిగెత్తాడు. కృష్ణ చైతన్య గదిలో నుంచి బయటకు వచ్చాడు. అతని ముఖం ఆందోళనమయంగా ఉంది. ఎవరిని అరెస్ట్ చేసింది? జెనీ అడగకుండా ఉండలేకపోయింది. బాబీని పోలీసులు అరెస్ట్ చేశారట. బాబీనా? ఎందుకు? నాకు తెలీదు. నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాను. అతను చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అతను 10 నిమిషాల్లో ప్రయాణానికి సిద్ధమై తిరిగి వచ్చాడు. అప్పటికే రాజేశ్వరి వరండాలోకి వచ్చింది. కృష్ణ,
ఏమిట్రా ఈ అనర్థం? ఈ ఇంటికి ఏదో శని పట్టినట్టుంది. బాధపడకమ్మా, జరగవలసిన వాటిని మనం ఆపలేము. నేను రేపు ఉదయం నీకు ఫోన్ చేస్తాను. జెనీ 2 అడుగులు వేసింది. నేను వస్తాను మీతో. వద్దు జెనీ, నేను రేపు వచ్చేస్తానుగా. అవసరమైతే నువ్వు వద్దు గాని అన్నాడు కృష్ణ చైతన్య కారులో కూర్చుంటూ. జెనీ మరో మాట మాట్లాడే అవకాశం లేకుండానే కారు వెళ్ళిపోయింది. వరండాలో జెనీ, రాజేశ్వరి ఇద్దరూ నిలబడ్డారు. కారు వెళ్ళిపోగానే ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. రాజేశ్వరి చూపులు తీక్షణంగా ఉన్నాయి. జెనీ చూపులు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ ఇంటికి శనిలా వచ్చారు. రాజేశ్వరి విసురుగానేసి వెళ్ళిపోయింది. జెనీ అక్కడ స్తంభించి చేరగిలబడి నిలబడింది. బాబీకి ఏమైంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? జెనీ మనసంతా ప్రశ్నల పర్వంగా ఉంది. ఎదురుగా ఆకాశంలో గోరుతో గీసిన రేఖల చంద్రోదయం అయింది. జెనీ దాని వైపే చూస్తుంది. భగవంతుడా, అసలు మేము ఇండియా ఎందుకు వచ్చాము? జెనీ కళ్ళల్లో నీళ్లు తిరగసాగాయి. జెనీ మనసు చాలా కలత చెందినప్పుడు తల్లి డైరీ తీసి చదవడం అలవాటు. వరండాలో నుంచి గెస్ట్ హౌస్లోకి వచ్చిన జెనీ తన గదిలో లైట్ వేసింది. మంచం పక్కన ఉన్న టేబుల్ సొరుగు లాగింది. అందులో చేయి పెట్టిన జెనీకి డైరీ చేతికి తగలలేదు. జెనీ సొరుగు బాగా లాగి చూసింది. డైరీ అక్కడ లేదు. వచ్చి దిండు కింద వెతికింది. పరుపు కింద చూసింది. పుస్తకాలు తీసి వాటి మధ్య చూసింది. ఎక్కడా డైరీ కనిపించలేదు. ఒక నిమిషం ఆలోచనగా నిలబడిపోయింది. డైరీ ఏమైంది? ఎక్కడ పెట్టింది తను? ఆఖరిసారి బాబీ బీనా పెళ్లి రిసెప్షన్ రోజున చదివింది. అప్పుడు ఈ డ్రాయర్ సొరుగులాగి ఇందులోనే పెట్టింది. తనకి బాగా గుర్తు. ఈ మధ్య తీసి మళ్ళీ చదవలేదు. ఏమై ఉంటుంది? ఈ గదిలో పని మనిషి అన్నపూర్ణమ్మ గారు తప్ప ఎవరూ రారే. జెనీకి మళ్ళీ గది ప్రాంగణం అంగుడంగుడా గాలించినట్టుగా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జెనీ పెదవి నమ్ములతో నిలబడిపోయింది. ఏమైపోయి ఉంటుంది? ఎవరైనా తీయలేదు కదా? ఎవరు తీస్తారు? ఎవరికి కావాలని? జెనీ మనసులో భయం లాంటిది ప్రారంభమైంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆ డైరీ విడిచి ఉండలేదు. జెనీలో నుంచి ఎవరో ప్రాణం అపహరించినంత బాధగా అనిపించసాగింది. మళ్ళీ మళ్ళీ వెతికింది. అలసిపోయిన జెనీ కుర్చీలో కూలబడింది. లాభం లేదు. ఆ డైరీ ఎవరో దొంగిలించారు. ఎవరికి కావాల్సి వచ్చింది? జెనీ కుర్చీలో నుంచి లేచింది. గబగబా గెస్ట్ హౌస్ దాటి అన్నపూర్ణమ్మ గారి గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. నాని, నా డైరీ ఎవరైనా తీశారా? అంది ఒగురుస్తున్నట్టుగా. డైరీయా? ఏం డైరీ అమ్మా? మా అమ్మ రాసిన డైరీ. నాకు తెలియదు తల్లి. నా గదిలోకి ఎవరైనా వెళ్ళారా? ఎవరూ వెళ్ళలేదే. అన్నపూర్ణమ్మ గారు గుర్తు చేసుకుంది. అన్నట్టు మర్చిపోయాను. 4 రోజుల క్రితం నువ్వు డాక్టర్ గారింటికి వెళ్ళినప్పుడు కృష్ణ చైతన్య స్నేహితులు ఎవరో వచ్చారు. వాళ్ళకి ఇల్లు చూపిస్తూ ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు. అంతకు మినహా ఇంకెవరూ వెళ్ళలేదే. జెనీ గుర్తు చేసుకుంది. కానీ డాక్టర్ గారింటికి ఎప్పుడు వెళ్ళినా తను డ్రాయర్ తాళం వేసే వెళ్తుందే. డ్రాయర్ తాళం చెవి ఇంకోటి ఉందా నాని? ఉండే ఉంటుంది. ఈ ఇంట్లో అన్ని తాళం చెవులు కృష్ణ చైతన్య దగ్గర ఒక గుత్తిగా ఉంటాయి. డైరీ అయినా ఇంకేమైనా నగలు కూడా కనిపించడం లేదా? అన్నపూర్ణమ్మ గారు అడిగింది. డైరీ ఒక్కటే కనిపించడం లేదు. కానీ నా నగ కన్నా, బట్టల కన్నా, చివరికి నా ప్రాణం కన్నా విలువైనది నాని. జెనీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. డైరీ అయితే ఎవరేం చేసుకుంటారమ్మా? కృష్ణని రాని అడుగుదాం. వాడి దగ్గర ఉంటే అది జాగ్రత్తగానే ఉంటుంది. జెనీ ఉసూరన్నట్టుగా గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చింది. డైరీ కృష్ణ చైతన్య తీశాడా? అది అతని చేతుల్లోకి వెళ్ళిందా? దొంగల రహస్యంగా తీయాల్సిన కర్మేం వచ్చింది? కావాలని అడిగితే తనే ఇచ్చేదిగా. ఇదివరలో ఒకసారి అతను రాత్రి వేళలో ఆ డైరీ చదువుతుండగా రావడం, ఆ పుస్తకం ఏమిటి అని అడిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అంటే అప్పటి నుంచి అతని దృష్టి దాని మీద ఉందన్నమాట. తనకి మాట మాత్రం చెప్పలేదే. జెనీ అలాగే కూర్చుని ఉంది. తన రహస్యం చదివిన కృష్ణ చైతన్య మీద జెనీకి అంతులేని ఆగ్రహం రాసాగింది. ఏం చెయ్యాలి అతనిని? జెనీ కంటి మీదకి కొనికే రాలేదు. తల్లి గుర్తుగా తనకెంతో ప్రియమైన డైరీ మళ్ళా కళ్ళారా చూసే వరకు జెనీకి ప్రాణం కుదుట పడనట్టుగా ఉంది. తెల్లవారింది. సాయంత్రం అయింది. జెనీ లేచింది. తండ్రి సమాధి దగ్గరికి వచ్చింది. డాడీ, నేను ఇక్కడికి రావడమే చాలా పెద్ద పొరపాటు అనుకుని పశ్చాత్తాపడింది. జెనీ సమాధి నుంచి డాక్టర్ గారింటికి వెళ్ళింది. డాక్టర్ గారు పక్క ఊరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. గోవిందు మెడికల్ కిట్ తీసుకుని బయలుదేరాడు. నువ్వు పద గోవిందు, నేను జెనీని ఇంటి దగ్గర దింపి వస్తాను అన్నారు ఆయన. గోవిందు చేతిలో ఉన్న తుపాకీ ఆయనకు అందించి తను వెళ్ళిపోయాడు. జెనీ ఆ తుపాకీ తీసుకుంది. గోవిందు నీకు తుపాకీ పేల్చడం బాగా నేర్పారని చెబుతున్నాడు. నిజమేనా జెనీ అన్నారాయన. చూస్తారా మీరు? జెనీ ఆ తుపాకీ గురిపెట్టింది. సాయంకాలపు నీరెండలో ఇంటి ముందున్న వేప చెట్టు మీద గువ్వల జంట వైపు తిరిగింది. తుపాకీ డామ్ అని పేలింది. గువ్వల జంటలో ఒకటి కిందకి టపాన్లా రాలింది. మరొకటి రెక్కలు టపటపలాడిస్తూ కీచుమని అరుస్తూ ఎగురసాగింది. వెరీ గుడ్ జెనీ, ఇంత బాగా నేర్చుకున్నావని నాకు తెలియదు సుమా తుపాకీ తీసుకుంటూ అన్నారాయన.
జెనీ నేలవారిన గువ్వనే కన్నార్పకుండా చూస్తుంది. ప్రతీకారం అనేది హింసతో కూడిన చర్యే. కానీ పగబట్టిన మనిషికి ఆ ప్రతీకారం తీర్చుకోవడమే మంచి గంధం లేపనంలా చల్లగా శాంతంగా ఉంటుంది. పద జెనీ అన్నారాయన. ఇద్దరూ నడక సాగించారు. డాక్టర్, బాబీ అరెస్ట్ అయ్యాడట మెల్లని స్వరంతో అంది జెనీ. అవునట, విన్నాను. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నారాయన. వాడేం తప్పు చేసి ఉండడు. ఎవరో వాడిని కావాలని ఇబ్బందిలో ఇరికించి ఉంటారు అనుకుంటున్నాను. బాబీ మీద అంత కక్ష ఎవరికి ఉంటుందంటావు? తెలీదు. అదే తెలుసుకోవాలని తప్పిస్తున్నాను నేను అంది జెనీ. డాక్టర్ గారు జెనీ భుజం తట్టారు. డాక్టర్ గారు అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చున్నారు. ఈ పూట మీరు బాగానే ఉన్నారు. ఆ మందులు ఇంకా 4-5 రోజులు వాడండి, అదే తగ్గుతుంది అన్నారు. మందులు అనారోగ్యం తగ్గిస్తాయే కానీ ఆయుర్దాన్ని పోయేవుగా డాక్టర్ అంది ఆవిడ. అనారోగ్యం తగ్గడం అంటే ఆయుర్దాయం పెరగడం అన్నమాటేగా అన్నారాయన. ఇంతలో పని మనిషి వచ్చాడు. అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. డాక్టర్ గారు లేచి వెళ్లారు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకే కృష్ణ చైతన్య కారు ఆగింది. జెనీ కిటికీలో నుంచి చూస్తూనే ఉంది. అతను మేనేజర్ గారు కారు దిగారు. కృష్ణ చైతన్య సరాసరి రాజేశ్వరి గదిలోకి వెళ్ళాడు. జెనీ వరండాలోకి వచ్చింది. బాబీ సంగతి ఏమైంది? ఆఫీస్ గదిలోకి వెళ్తున్న మేనేజర్ గారిని అడిగింది. ఆయన ఆగాడు. బాబీ ఎక్కడా? జెనీ ఆతృతగా రెట్టిస్తున్నట్టుగా అడిగింది. జైల్లో ఉన్నాడమ్మా. జైల్లోనా? ఎందుకు? అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు. విడిపించడం కష్టమే. చాలా పెద్ద కేసు. ఆయన ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయాడు. జెనీ స్తనువులా నిలబడింది. కాళ్లలోనికి వణుకు లాంటిది వస్తుంది. గుండెల్లో దడపుడుతుంది. బాబీ అరెస్ట్ అయ్యాడా? జైల్లో ఉన్నాడా? విడిపించడం కష్టమైనంత కేసులో ఇరుక్కున్నాడా? జెనీ నిలబడలేకపోయింది. తిరిగి వచ్చి అన్నపూర్ణమ్మ గారి గదిలో కూర్చుంది. డాక్టర్ గారు ఏర్ జెనీ? రాజేశ్వరమ్మ గారి గదిలో ఉన్నారు నాని. అన్నపూర్ణమ్మ గారికి డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావంతో కళ్ళ మీదకి మత్తులా రాసాగింది. వెళ్ళు జెనీ, వెళ్ళి త్వరగా భోంచేసి పడుకో అంది. జెనీ అలాగే కూర్చుంది. చాలాసేపు అయింది. డాక్టర్ గారు కృష్ణ చైతన్యతో రాజేశ్వరితో ఎంతోసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన అన్నపూర్ణమ్మ గారి గదిలోకి తిరిగి రాలేదు. అక్కడ మూలగా పెట్టి ఉంచిన తుపాకీ తీసుకోవడం కూడా మర్చిపోయారు. జెనీ దృష్టి దాని మీదనే తదేకంగా నిలిచిపోయింది. బయట ఆకాశం మేఘామృతమై ఉంది. నల్లటి మబ్బుల మధ్య ఉండి మెరుస్తున్న మెరుపులు ఎవరో మతాబులు కాలుస్తున్నట్టుగా ఉన్నాయి. పిలపిలలాడుతున్న ఉరుములు శివుడి డమరుకంలా ధ్వని చేస్తున్నాయి. ఆకాశంలో ఎక్కడో శివతాండవం ప్రారంభమైనట్టుగా, ఈ జగత్తంతా దాన్ని చూడడం కోసం అతి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది. గాలికి పరదాలు కదులుతున్నాయి. కిటికీ రెక్కలు చప్పుడు చేస్తున్నాయి. పడుకోబోతున్న కృష్ణ చైతన్య తండ్రి ఫోటో ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. అక్కడ కిటికీకి కొండెం ఊరిపోయి ఉంది. దాని మూలంగా అది గాలికి పెడా పెడా కొట్టుకుంటుంది. కృష్ణ చైతన్య దాని తలుపు మూసి పరదాలాగి సరిచేశాడు. అతను వెనక్కి తిరిగి లైటు తీయబోతున్నవాడల్లా చకితుడైనట్టు ఆగిపోయాడు. జెనీ సోఫా దగ్గర నిలబడి ఉంది. కళ్ళు ఆగ్రహంతో మండిపోతున్నట్టుగా తీక్షణంగా ఉన్నాయి. సన్నగా నాజూకుగా ఉన్న ఆ తనులత పట్టరాని ఆవేశం బలవంతంగా బిగబట్టున్నట్లుగా నిటారుగా ఉంది. జెనీ అప్రయత్నంగా పిలిచాడు. జెనీ అతన్నే చూస్తుంది. అతను ధరించిన పల్చటి లాల్చీని, దాని మీద మెరుస్తున్న పులిగోళ్ల గొలుసుని తదేకంగా చూస్తుంది. గెస్ట్ హౌస్లో లైట్ లేకపోతే నువ్వు నిద్రపోయావనే అనుకున్నాను. లేకపోతే నేనే దగ్గరికి వచ్చి ఉండేవాణ్ణి. అమ్మతో డాక్టర్ గారితో మాట్లాడడంలో ఆలస్యం అయిపోయింది. నిద్రపోయిన నిన్ను లేపడం ఎందుకని ఉదయం మాట్లాడవచ్చని రాలేదు. డైరీ ఎక్కడా? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. జెనీనే పరిశీలనగా చూస్తున్నాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు ఒకదాన్ని మరొకటి పెనవేసుకున్నంత గాఢంగా ఏకమై నిలిచిపోయాయి. మిమ్మల్నే డైరీ ఎక్కడా అని అడుగుతున్నాను. ఉంది జెనీ. అతని స్వరం మామూలు కంటే ఇంకా గంభీరంగా ప్రశాంతంగా ఉంది. జెనీ చూస్తూనే ఉంది. అతను కిటికీ దగ్గర నుండి కదిలి వచ్చాడు. డ్రాయర్ దగ్గరకు వెళ్ళాడు. జేబులో నుంచి తాళం చెవులు గుత్తి తీసి ఒకదానితో డ్రాయర్ సరుకు తెరిచి లాగాడు. దాంట్లోంచి డైరీ తీసి టేబుల్ మీద పడేశాడు. జెనీ దాన్ని చూడగానే తప్పిపోయిన చిన్నపాప కంటపడిన కన్నతల్లిలా ఒక్క అంగలో పరిగెత్తుకు వచ్చింది. జెనీ దాని మీద చేతులు వేయబోయింది. కానీ అప్పటికే కృష్ణ చైతన్య కుడి చేయి దాని మీద గట్టిగా అని ఉంది. డైరీ అందుకోబోయిన జెనీ చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి. చెయ్యి తీయండి హెచ్చరించినట్లుగా అంది. అతను చెయ్యి తీయలేదు సరికదా. టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడిన జెనీని పరిశీలనగా చూస్తున్నాడు. జెనీ సిల్కులాంచి మెత్తని జుట్టు, రేఖలాంటి పక్క పాపిడి, సన్నని కనుబొమ్మలు, చురుకైన కళ్ళు, నునిపైన చెంపలు, తీరైన గెడ్డం అన్నిటినీ పరీక్షగా జెనీని ప్రప్రథమంగా చూస్తున్న వ్యక్తిలా పరీక్షగా చూస్తున్నాడు. జెనీ అతను అస్పష్టంగా చెప్పబోయి ఆగిపోయాడు. కానీ జెనీ ఇదంతా గమనించే స్థితిలో లేదు. ఈ డైరీ మీరు చదివారా అంది. చదివాను. ఆఖరున నేను రాసిన వాక్యాలు అవి కూడా చదివాను. జెనీ పెదవి నములుతూ ఉండిపోయింది. జెనీకి ఆ వాక్యాలు గుర్తుకు వచ్చాయి.
తల్లి పూర్తి చేసిన తరువాత చిట్ట చివర తను రాసింది, అమ్మా, ఈ కృష్ణ చైతన్య ఆ విరూపాక్షరాజుకి ప్రతిరూపం. నాకు అతన్ని చూస్తుంటే నీ వర్ధనలో నుంచి విరూపాక్షరాజే ప్రాణం పోసుకుని వచ్చి కళ్ళెదుట నిలబడినట్టుగా ఉంది. ఇతన్ని నేను చంపగలిగితే ఆ విరూపాక్షరాజు మనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది మమ్మీ. ఈ కృష్ణ చైతన్య ఈ ఇంటి వెలుగు. ఈ వెలుగును నేను ఆర్పాలి. ఇతన్ని చంపి ఆ రాజేశ్వరి పుత్రశోకంలో విలవిల్లాడుతుంటే చూడాలని ఉంది. భగవంతుడిని ఆ అవకాశం నాకు ప్రసాదించమని ప్రతినిత్యం వేడుకుంటున్నాను. భగవంతుడా, ఈ డైరీ కృష్ణ చైతన్య చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉండాలా రాసి ఉండేదాన్ని కాదు. కృష్ణ చైతన్య డైరీ చేతుల్లోకి తీసుకుని టేబుల్ పక్క నుంచి యువతలకి వచ్చాడు. జెనీ, నీ పరిచయం నాకు కొత్త అనుభవం. ఇంతవరకు నా మీద ఇష్టంతో నాకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళనే ఎరుగున్నాను, కానీ నా ప్రాణాలు బలికోరేవారిని నేను చూడలేదు. నీ గుండెల్లో ఇంత తుఫాను ఉందని నాకు తెలియదు. జెనీ ముఖం తిప్పుకుని అతని వైపు వీపు పెట్టి నిలబడింది. కృష్ణ చైతన్య కుడివైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇనప్పెట్టెలో ఆ డైరీ పడేశాడు. జెనీ రోషంగా అంటుంది, మీకు తెలిసిందని నేనేం భయపడడం లేదు. మీరు నరరూప రాక్షసులు. మీ నాన్న మా అమ్మా నాన్నల చావుకి కారణమయ్యాడు. మీరేమో బాబీని విషయ వలయంలోకి నెట్టి జైలు పాలు చేశారు. అసలు ఇక్కడికి రావడమే మాదే పెద్ద తప్పు. ఓహ్, ఐ హేట్ యు. ఆవేశంగా వెనక్కి తిరిగిన జెనీ నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయింది. నోట మాట రానట్టుగా కళ్ళప్పగించి చూడసాగింది. కృష్ణ చైతన్య ఇనపట్టేలో డైరీ పడేసి దాన్ని వెలుగుతున్న నిప్పు పుల్లతో అంటిస్తున్నాడు. అతను చేస్తున్న పనేమిటో జెనీకి అర్థమయ్యే లోపలే అది అంటుకుని మండసాగింది. జెనీ కెవ్వున అరిచింది. వెన్నుపూట తిన్నదానిలా ఆర్తనాదం చేసింది. గబాల్లా ఆ డైరీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. కానీ మధ్యలోనే కృష్ణ చైతన్య జెనీని జబ్బ పట్టుకుని ఆపేశాడు. జెనీ బలం అంతా వినియోగించి తనని పట్టు నుండి విడిపించుకోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. అతని ముఖం కఠినంగా ఉంది. చేతులు ఆగ్రహంగా జెనీని బంధించి వేశాయి. డైరీ, నా డైరీ, అమ్మ డైరీ. జెనీ దీనంగా చూస్తుంది. ఆ గత జ్ఞాపకాలు కాలిపోని జెనీ, అవి వట్టి బూడిద, ఎందుకు పనికిరాని బూడిద. అవి నీ జీవితాన్ని ఇన్నాళ్ళు శూన్యం చేశాయి. ఇక చేయనీయను నేను. ఇద్దరూ చూస్తుండగానే ఆ డైరీ పూర్తిగా అంటుకున్నట్టుగా మంట పెద్దగా లేచి క్రమంగా తగ్గిపోయింది. తెల్లటి కాగితాలు కాలి నల్ల ధూళిగా వికృతంగా మిగిలిపోయాయి. కృష్ణ చైతన్య జెనీని వదిలేశాడు. జెనీ ఆ గదిలో శవం చూసినంత భయంగా వెనక్కి వెళ్ళింది. తనకెంతో ప్రియమైన డైరీని అతను సజీవంగా దహనం చేశాడు. అది కూడా తన కళ్ళ ముందే. ఎంత ధైర్యం! కృష్ణ చైతన్య నల్లటి ఆ ధూళి గాలికి లేచి ఆ గదిని ఎక్కడ వికృతం చేయకుండా కూజాల్లో నీళ్లు గ్లాసులతో ఉంపి ఆ ట్రేలో పోశాడు. ఇంతలో సర్రున శబ్దం అయింది. అతను తిరిగి చూశాడు. జెనీ సోఫా దగ్గర నిలబడి ఉంది. చేతిలో తుపాకీ ఉంది. అది సూటిగా అతని గుండెలకే గురిపెట్టి ఉంది. అతను నిరుత్తరుడైనట్టే చూశాడు. జెనీ కళ్ళు రౌద్రంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అడవి మంట లాంటిది వెర్రిగా వెలుగుతుంది. ఆ అమ్మ డైరీ నాకెంత అపురూపమో నీకు తెలియదు. దాన్ని తగలబెట్టావు. మృత్యువుతో చెలగాటమాడావు. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదలను. జెనీ, ఇంకేం మాట్లాడకు. అమ్మ డైరీలో నేను రాసిన అక్షరాలు యథార్థమయ్యే క్షణం వచ్చింది. ఇక ఇది ఏమైపోయినా పర్వాలేదు. నా మాట ఒక్కటి విను. వినను. నువ్వు మీ నాన్నకన్నా రాక్షసుడివి. దొంగరా నా గదిలో చేరి డైరీ దొంగలించావు. రుక్మిణి మీద ప్రేమ నటిస్తూ నీలితో సంబంధం పెట్టుకున్నావు. అయినా ఈ నీ ఆరోపణలు ఇంకేమైనా ఉన్నాయా? ఇవి ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు కాదు. అవన్నీ నీ భ్రమలు. నా మీద కోపంతో చూస్తున్న నీ కళ్ళకి మనసులో ఆలోచనలు కల్పించిన నీడలు. కాదు, నీ మాటలతో నన్ను మోసపుచ్చలేవు. ఆల్రైట్ జెనీ. అతను చేతులెత్తాడు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసి జెనీ దగ్గరికి వస్తూ అన్నాడు. నన్ను చంపడమే నీకు మనశ్శాంతి అయితే అలాగే కాని. ఆలస్యం చేయకు. నీ తుపాకీ సరిగ్గా నా గుండెలకి గురై ఉందో లేదో చూసుకో. ఇది నేను చేతులారా తెచ్చుకున్న చావు. నీ మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నాకు తెలియదు. తెలిస్తే అమ్మమ్మ కోరిక మన్నించి అమ్మకి ఇష్టం లేకపోయినా నిన్ను ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు. ఒకవేళ రానిచ్చినా నువ్వు వాడిందంతా నాటకమని తెలిసినప్పుడు క్షమించగలిగేవాడిని కాదేమో. నేను స్నేహితుడిలా నిన్ను ఆదరించాలి అనుకున్నాను. ఆత్మీయుడిలా నీ ఒంటరితనం పంచుకోవాలని ఆశపడ్డాను. అతను దగ్గరికి వచ్చాడు. కానీ ఇంకా ఆలస్యం దేనికి? భగవంతుడిని నువ్వు రోజు చేసే ప్రార్థన ఫలించింది. నీ జీవితాశయం నెరవేరబోతుంది. జెనీ చేతులు కంపించసాగాయి. అతను నిర్భయంగా ఇంకా తుపాకీ మొన తాకేటంతగా దగ్గరికి వస్తున్నాడు. మా నాన్న మీ అమ్మకి అన్యాయం చేశాడు. దానికి నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకుంటానంటున్నావు, అంతేగా? అతను మాట్లాడలేనట్లే వచ్చి గబాన్ల తుపాకీని గట్టిగా పట్టుకుని పైకెత్తాడు. జెనీ వేళ్లు ట్రిగర్ మీద పడినాయి. డామ్ డామ్ అనే శబ్దంతో ఆ గదంతా ప్రతిధ్వనించింది.
ఆ వెంటనే ఆకాశంలో నుంచి ఎక్కడో పిడుగు పడడంతో దిక్కులు పెక్కటిల్లేలా ఆ మోతలో తుపాకీ పేలిన శబ్దం కలిసిపోయింది. పైకెత్తిన తుపాకీలో నుంచి గురితప్పి దూసుకుపోయిన గుళ్ళు గోడకి ఉన్న విరూపాక్షరాజ చిత్రంలో ఆయన కళ్ళ దగ్గర తాకి చిల్లులు పడడంతో ఆ ఫోటోలో వికృతంగా తయారయ్యింది. ఆ గుళ్ళు ఆ ఫోటోలో నుంచి ఆ చిత్రాన్ని గోడకి ముడి చేస్తున్న ఆ తాడుని ఛేదించుకుని గోడలోకి దూసుకుపోవడంతో ఆ ఫోటో ఊగిసలాడి కింద పడింది. తుపాకీ కోసం పెనుగులాడుతున్న కృష్ణ చైతన్య, జెనీ ఇదేమీ గమనించే స్థితిలో లేరు. క్షణంసేపు భయంకరంగా జరిగిన ఆ పోరాటంలో తివాసీ మీద కాలు పట్టు తప్పి ఇద్దరు కింద పడ్డారు. ఎంతో కష్టం మీద అతి ప్రయత్నంలో కృష్ణ చైతన్య జెనీ చేతుల్లో తుపాకీ తీసి దూరంగా విసిరేశాడు. జెనీ అది అందుకోవడానికి లేవబోతుంటే జెనీ చుట్టూ చేతులు బంధించి గుండెలకి అదుముకున్నాడు. జెనీ పెనుగులాడింది, అతన్ని రక్కింది, తోసింది. అన్నీ చేసిన అతని చేతులు వదిలించుకోవడం సాధ్యం కాలేదు. జెనీ, జెనీ, జెనీ హఠాత్తుగా ఏడవసాగింది. జెనీ, అతను జెనీ తలని గుండెలకి మరింత హత్తుకుంటూ అనునయంగా అన్నాడు. నీ గుండె నింట ఇంత వ్యధ ఉందని నాకిన్నాళ్ళు తెలియలేదు జెనీ. డాక్టర్ గారు నువ్వేదో బాధపడుతున్నావని అంటే ఆ బాధ అంతా ఆ చనిపోయిన అతన్ని గురించి అనుకున్నాను. అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండు నువ్వు తెలుసునని, అలాంటిదేదీ జరగలేదని, అసలు నువ్వు పెళ్ళి అంటే ఇష్టపడవని చెబితే ఆశ్చర్యపోయాను. నీ మీద చాలా కోపం వచ్చింది. రాత్రి డైరీ చదివాను. ఆ డైరీ చదివినప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు పడుతున్న బాధ ఏమిటో అర్థమైంది జెనీ. నువ్వు అమెరికా వెళ్ళిపోకుండా ఇక్కడే పెరిగి పెద్ద అయినట్లయితే ఆ డైరీ నేను చాలా సంవత్సరాల క్రితమే చదివి ఉంటే ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి. నిన్నింత బాధపడనిచ్చేవాణ్ణి కాదు. జెనీకి ఆ మాటలు వింతగా నమ్మశక్యంగా అన్నట్టుగా ఉన్నాయి. అతని వైపే చూస్తుంది. పడక గదిలో కుర్చీలో కూర్చుని ఆలోచనలతో సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోయిన రుక్మిణి పెద్దగా శబ్దం అవటంతో ఉలిక్కిపడినట్లుగా లేచి కూర్చుంది. ఎక్కడో ఏదో బరువైన వస్తువు కింద పడింది. ఏమిటి? బయట నుంచి వాన క్షీణోపాతంగా కురుస్తున్న ధ్వని తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఎవరో మాట్లాడుతున్న ధ్వని లీలగా వినిపిస్తుంది. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు? కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు. తన దగ్గరికి వచ్చి ఒంట్లో ఎలా ఉంది అని పలకరించాడు. ఆ రోజు తన కోపంతో సిద్ధు మీద ఒట్టు వేయడంతో అతను ఆ మాట వలన తనని తాకడం లేదు. రుక్మిణికి చాలా బాధగా ఉంది. కృష్ణ చైతన్య మేల్కొని ఉన్నాడేమో. ఉంటే అతనితో ఒకసారి మాట్లాడితే, నీలి విషయంలో మీరు తొందరపడ్డారని నాకేం బాధ లేదు. ఈ దురదృష్టం అంతా నాది అని చెబితే. రుక్మిణి మెల్లగా కుర్చీని చేతులతో తోసుకుంటూ కృష్ణ చైతన్య ఉన్న హాల్లోకి రాసాగింది. రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపల నుంచి వెలుతురు కనిపిస్తుంది. పరదాన్ని చేత్తో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య కింద పడుకుని ఉన్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని ఉంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని జెనీ. ప్రేమించడంలో ఎంత మాధుర్యం ఉందో నీకు తెలిసి నేర్పేవాడిని జెనీ. ఆ డైరీ నిజంగా నన్ను కలిచివేసింది. ఇక నుంచి నువ్వు ఒంటరిదానివి కావు. నేను నీకున్నాను. ఆ సంగతి మర్చిపోకు. జెనీ చెంపను నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. రుక్మిణి వణుకుతున్న చేతులతో పరదా మూసేసింది. రుక్మిణి చేతులు మెల్లగా కుర్చీని వెనక్కి తిప్పాయి. ఆ గదిలో తిరిగి వచ్చిన రుక్మిణి కుర్చీ వెనక తల ఆనించి కూర్చుంది. మనసు నిండా కత్తులతో చీల్చినట్లుగా ఉంది బాధ. ఇలాంటి బాధ రుక్మిణికి ఇంతవరకు తెలియదు. నీలి నెల తప్పినట్లు తెలిసినప్పుడు కూడా అలా అనిపించలేదు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని జెనీ. కృష్ణ చైతన్య అంటున్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చి రుక్మిణి గుండెల్ని వాడి బాణాల్లా చీల్చసాగాయి. రుక్మిణికి జీవితంలో ఆలంబన ఏదో తప్పిపోయినట్లుగా, తన అఘాతంలోకి జారిపోయినట్లుగా ఉంది. వాన కాస్త తగ్గింది. జెనీని కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్లోకి తీసుకుని వచ్చి వదిలాడు. కలత లేకుండా కమ్మటి నిద్రపో జెనీ. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపే మాట్లాడుకుందామన్నాడు. ఒక చిన్న మాట. ఆ సందేహం తీరకపోతే నాకు ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాదు. ఏమిటది? ఇన్నాళ్ల నుంచి లేనిది నా డైరీ చూడాలని మీకెలా అనిపించింది? వెళ్ళబోతున్న అతను ఆగాడు. క్షణంసేపు జెనీ వైపు చూశాడు. చెప్పండి, నా డైరీ చూడడానికి కారణమేమిటి? నా అసలు స్వరూపం ఏమిటో తెలుసుకోవాలనా? కాదు జెనీ, కాదు. ఆ డైరీ విచిత్రంగా నా చేతిలోకి వచ్చింది. బాబీ భవానీల రిసెప్షన్కి రాహుల్ స్నేహితుడు వినోద్ అని వచ్చాడు. అతను బాబీ తెలుసునని, ఇదివరకు ఇండియా వచ్చాడని అన్నాడు. రాహుల్ నమ్మలేదు. వినోద్ అబద్ధం ఎందుకు చెబుతాడు అనే శంకతో ఎంక్వైరీ చేశాడు. తీగలాగితే డొంకంతా కదిలింది. బాబీ బ్రెయిన్గా ఇండియా వచ్చిన మాట నిజమే. అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల లిస్టులో అతని పేరు ఉంది. బాబీ నేర్పుగా ఇండియా నుంచి పరారే అయ్యి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఆ బాబీ బ్రెయిన్, ఈ బాబీ శివం ఒకరు అవునా కాదా అని సందేహం వచ్చింది. దాదాపు 1 నెల రోజుల నుంచి ఎంక్వైరీ సాగుతూనే ఉంది.
బాబీ ఈ మధ్య నీకు డైరీకి ఒక కవరు వేసి ఇచ్చాడు, అవునా? జెనీ అవునన్నట్లు తలూపింది. ఉన్న రహస్యం అంతా అందులోనే ఉంది. రహస్యమా? జెనీ తుళ్ళిపడినట్టుగా చూసింది. బాబీ అరెస్ట్ కావడానికి కావలసిన సమాచారం అంతా అందులో ఉంది జెనీ. నీకు తెలియకుండానే మీ అమ్మ డైరీతో ఈ దేశానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం నువ్వు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యావు. మీ మీ మాటలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. బాబీ ఇండియా ఊరికే రావడం లేదు జెనీ, ఎవరో పంపగా వచ్చాడు. అతను రావడానికి, ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి నిన్ను, మమ్మల్ని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. బాబీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక రహస్యం చేతికి అందిస్తే అతను లండన్ ఎయిర్పోర్ట్లో దానిని ఒక వ్యక్తికి అందజేసే ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబీ చేతికి ఆ రహస్యం వచ్చింది. అతను వెంటనే వెళ్ళిపోయేవాడే. కానీ దురదృష్టవశాత్తు లండన్లో ఆ సమాచారం అందుకోవలసిన మనిషి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. వారు వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వరకు బాబీని ఏదో విధంగా ప్రయాణం వాయిదా వేసుకోమని కోరారు. అందుకే బాబీ బీనాతో పెళ్లి వ్యవహారం పెట్టుకున్నాడు. జెనీ అయోమయంగా కళ్ళప్పగించినట్టు చూస్తోంది. 4 రోజుల క్రితం సిఐడిలో మన ఇంటికి వచ్చారు. బాబీ గది చూడాలని, డైరీ కావాలని అన్నారు. నువ్వప్పుడు గదిలో లేవు, డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళావు. నేను నా దగ్గరున్న తాళం చెవులు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఆ డైరీ సొంతం చేసుకున్నారు. ఆ డైరీలో ఎక్కడ రహస్యం దాగి ఉందో ప్రత్యేక నిపుణులు తేల్చాలట. నాకు అప్పటి నుంచి అనుమానంగానే ఉంది. బీనాని వెంటనే నాకు ఫోన్ చేయమని ఉత్తరం రాశాను. కానీ ఊళ్ళు తిరుగుతున్న వాళ్ళకి నా ఉత్తరం అందలేదు. బాబీ చక్కగా పోలీస్ చేతుల్లోకి వచ్చినట్టుగా రైలు దిగాడు. ఆ రహస్య సమాచారం డైలీ లోపల పేజీల్లో కాకుండా పైన వేసిన ప్లాస్టిక్ కవర్లో ఉన్నట్టుగా మొన్ననే తెలిసింది. పోలీస్ అధికారులు డైరీ నాకు తిరిగి ఇచ్చేశారు. బాబీ అరెస్ట్ అయ్యాడని ఫోన్ రాగానే వెళ్ళిన నేను బాబీ విడుదల కోసం ప్రయత్నించేందుకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రాత్రి ఈ డైరీ అసలు ఏమిటా అని చదివాను. ఆ చదివిన కొద్దీ నా మతిపోయింది. మేమంటే నీకున్న వ్యతిరేక భావానికి పునాది ఏమిటో అర్థమైంది. నాకు వెంటనే నిన్ను చూడాలనిపించింది. వచ్చేశాను. రేపు సాయంత్రం మళ్ళీ వెళ్తున్నాను. జెనీ మూగదానిలా కూర్చుని ఉంది. కృష్ణ చైతన్య ఒక అడుగు వేసి దగ్గరికి వచ్చాడు. తల మీద చెయ్యి ఆనించాడు. ఫ్లెమీ, డైరీ తగలబెట్టానని నా మీద కోపంగా ఉందా? ఆ గతంలో నుంచిన సంఖ్యలు తెగ్గొట్టి నిన్ను బయటికి లాగాలంటే అదొక్కటే మార్గమని నాకు అనిపించింది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అది నాకు తోడుగా ఉంటూ వచ్చింది. ఒక క్షణం దాన్ని వదిలి ఉండేదాన్ని కాదు. అది దగ్గరుంటే నాకు ఒంటరితనమే ఉండేది కాదు. జెనీ గొంతు డగ్గొత్తితో భారమైంది. కృష్ణ చైతన్య జెన్నీ గడ్డం పట్టి పైకెత్తాడు. ఫ్లెమీ, నువ్వు ఈ క్షణం నుంచి ఒంటరిదానివి కాదు. నేనున్నాను. అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది. మేమంతా నీ వాళ్ళం. ఒకసారి నువ్వు ఆ డైరీ మాట మర్చిపోయి మేము నీ వాళ్ళం అన్నట్టుగా కలిసి చూడు, నీకే తెలుస్తుంది. జెనీ కళ్ళు జలజలలాడాయి. ఎంత ఆత్మీయంగా ఉంది అతని స్వరం. నేను ఎప్పుడు మీ నాన్న అంటే నాకెంత ఇష్టమో చెప్పలేదు కదూ? జెనీ లేదు అన్నట్టు తల తిప్పింది. అతను మెడలో నుంచి గొలుసు తీశాడు. జెనీ ఆశ్చర్యంగా చూస్తుంది. అతను పులుగోరు పథకం ఉన్న చోట గోరుతో నొక్కాడు. అది 2గా తెరుచుకుంది. అందులో చిన్న ఫోటో ఉంది. అది ప్రసాద్ది. జెనీ తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా చూస్తుంది. నాకు చిన్నతనమే అయినా బాగా గుర్తుంది. మావయ్య నన్ను తన వెంట గుర్రపు స్వారీకి తీసుకెళ్లేవాడు. టెన్నిస్ ఆడడం నేర్పేవాడు. ఎప్పుడు నిన్ను బాబీని చూపించి, వాళ్ళు నీ వాళ్ళురా కృష్ణ. నువ్వు భవానీని, రాహుల్ని ఎలా చూస్తావో వాళ్ళిద్దరితో కూడా అలాగే స్నేహంగా ఉండాలి అని చెప్పేవాడు. ఎప్పుడు సిటీ వెళ్ళినా నాకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి తెచ్చేవాడు. మీ అమ్మకి నాన్నకి నా మీద కోపం. నువ్వు అది పట్టించుకోకు, జెనీతో బాబీతో స్నేహంగా ఉండు అనేవాడు. తరువాత మావయ్య చచ్చిపోయాడు. నేను మీ అమ్మ దగ్గరికి రావాలని, మీతో స్నేహంగా ఉండాలని చూసేవాడిని. కానీ మా నాన్న భయం మూలంగా రాలేకపోయేవాడిని. నేను పెద్ద అయిన తర్వాత జెనీని, బాబీని బాగా చూసి మావయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనుకునేవాడిని. తరువాత మీ అమ్మ చచ్చిపోయింది. మీరు ఆయాతో మీ దేశం వెళ్ళిపోయారు. నేను క్రమంగా మీ సంగతి మర్చిపోయాను. అమెరికా నుంచి వచ్చిన మా డాక్టర్ ఫ్రెండ్ మీ గురించి చెబితే ఎలా ఉన్నారు అని ఆరా తీశాను. తరువాత బాబీ ఉత్తరం వచ్చింది. నిజం చెప్పాలంటే మీరు రావడం మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను అమ్మకి ఇష్టం లేని పని చేశాను. డాక్టర్ గారి ద్వారా మీరు వచ్చే ఏర్పాట్లు చేశాను. నేను మొదట్లో బాబీని నీ గురించి చెప్పిన కట్టు కథ నమ్మాను. స్నేహితుడిగా, ఆత్మీయునిగా నిన్ను ఆదుకోవడానికి నిశ్చయించుకున్నాను. అది నాటకం అని తెలుసుకోగానే నీ మీద అనుమానం వచ్చింది. ఈ నాటకం మీరు ఎందుకు ఆడారో అని తెలుసుకునే లోపలే రాహుల్ ద్వారా అదంతా బయటపడి ఆ డైరీ నా చేతికి వచ్చింది. అతను దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తగ్గు స్వరంతో అన్నాడు. ఆ డైరీ మరెవరూ చూడకుండా నా చేతికి రావడమే మంచి అయింది ఫిలమీ. నీకు మీ అమ్మ నాన్న ముద్దుగా పెట్టిన పేరు అక్షరాలా నిజమైంది. నువ్వు నిజంగా ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ వే. ఆ అగ్నిపూలకి నీకు ఎంతో సామ్యం ఉంది. గత జ్ఞాపకాలతో మీ అమ్మకి నాన్నకి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు కనకనలాడే నిప్పులా ఉన్నావు. నీలో ఆ నిప్పులను చల్లార్చడానికే ఆ డైరీ నీ ముందే తగలబెట్టాను.
ఇప్పుడు చెప్పు, నేను చేసిన పని తప్పంటావా? జెనీ మాట్లాడలేదు. చిత్రమైన వస్తువుని చూస్తున్న పసిపాపల ఇంకా ఆ గొలుసునే చూస్తుంది. జెనీ తండ్రి ఫోటోను తీసుకుని గొలుసు అతని చేతికి ఇచ్చింది. ఆ ఫోటో ఇలాతే ఆ గొలుసులో మా నాన్న ఫోటో ఉండేది. అమ్మమ్మ ఒకరోజు నా ఫోటో తీసి ఇది పెట్టింది. ఎందుకమ్మమ్మ అలా చేస్తున్నావు అంటే, ఉండనీరా, నువ్వు కూడా అంత మంచి మనసు గల వాడివి కావాలని నా కోరికే అంది. అప్పటి నుంచి ఆ ఫోటో అందులో అలాగే ఉంది. కృష్ణ చైతన్య జెనీ చేతుల్లో ఫోటో తీసుకుని పులిగోర పథకంలో పెట్టి దాన్ని మూసేశాడు. క్షణంసేపు దానివైపు తదేకంగా చూశాడు. తరువాత అది 2 చేతులతో జెనీ మెడలో వేశాడు. ఇదేమిటి? గబల్లా తీసేయబోయింది. ఉండని జెనీ, ఇది మన స్నేహానికి గుర్తు. ఆ గొలుసు అంటే నాకెంతో ఇష్టం. అంతకన్నా మామయ్య కూతురివి నువ్వు. నీ మెడలో అది ఉండడం నాకెంతో ఆనందం అవుతుంది. చాలా పొద్దుపోయింది, ఇక పడుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి తలుపులు దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు. జెనీ శిలాప్రతిమలా కూర్చుని ఉంది. తన గుండెల దగ్గర స్నేహానికి తీపి గుర్తులా వేలాడుతున్న పులిగోరని వేళ్లతో తడుముతుంటే చేతులు వణకసాగాయి. కృష్ణ చైతన్యలో ఏదైనా మహత్యం ఉందా? నిన్నటి వరకు అమిత ద్వేషం రేకెత్తించిన ఈ గొలుసు ఇప్పుడు ఇంత అపురూపంగా అనిపిస్తుందే. జెనీ మెల్లగా వెనక్కు వాలి తల మంచానికి ఆనించి పడుకుంది. కృష్ణ చైతన్య ఇంకా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంది. జెనీకి జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనంగా అనిపించలేదు. కృష్ణ చైతన్య వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగాయి. కృష్ణ చైతన్య తన గదిలోకి వచ్చాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది. తల వెనక్కి వాల్చి భారంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో అనవసరం అన్నట్టుగా కూర్చుని ఉంది. ఆ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా శూన్యంలోకి దీనంగా చూస్తున్నాయి. రుక్కు, ఇంకా నిద్రపోలేదా? కృష్ణ చైతన్య అడిగాడు. రుక్మిణి మాట్లాడలేదు. అతని వైపు తిరగలేదు. రుక్కు, నిన్నే. సమాధానం రాలేదు. అతను నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు కృష్ణ చైతన్యతో పాటు జెనీ కూడా హైదరాబాద్ వచ్చింది. బాబీని బెయిల్ మీద విడిపించడానికి అతను ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎవరెవరిని దగ్గరకో తిరుగుతున్నాడు. పోలీస్ అధికారులు అడిగిన విధంగా సంకోచం లేకుండా సంతకాలు పెట్టాడు. డబ్బు కట్టాడు. బాబీ తరపున సిటీలో ప్రసిద్ధి చెందిన లాయర్ని పెట్టాడు. 3 వారాల తరువాత బాబీ ఎట్లాగైతేనే బెయిల్ మీద విడుదలయ్యి వచ్చాడు. జెనీ ఎంతో సంతోషంగా అతనికి ఎదురు వెళ్ళింది. కానీ అప్పటికే అతని దగ్గరికి పరిగెత్తిన భవానీ అతన్ని లతలా అల్లుకుపోయింది. బాబీ అంటూ ఏడ్చేసింది. బీనా అంటూ అతను సముదాయిస్తున్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి జెనీ వెళ్ళలేకపోయింది. ఆ క్షణంలో బీనా మీద ఈర్ష్య కలగలేదు. కళ్ళు చెమర్చినాయి. బాబీ జైల్లో నుంచి యువతలికి వచ్చాడు. అంతే చాలు అనుకుంది. జెనీ అంటూ బాబీ దగ్గరికి వచ్చి పలకరించాడు. భవానీ అతన్ని రమ్మనమని లాక్కెళ్ళింది. 10 నిమిషాల్లో ఇద్దరు టాక్సీలో బయటికి వెళ్ళిపోయారు. జెనీ ఒంటరిగా కూర్చుని ఉంది. మోచేయి కుర్చీ మీద ఆనించి దానిలో ముఖం దూర్చుకుని కూర్చుంది. మనసంతా నిర్లిప్తత, ఎలాంటి ఆవేశం కానీ ఉడుదుడుకు కానీ లేని ప్రశాంతతగా ఉంది. ఇంతలో జెనీ తల మీద చెయ్యి ఆనింది. జెనీ తలెత్తి చూసింది. కృష్ణ చైతన్య ఎప్పుడు వచ్చాడో దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఒక్కదానివే ఉన్నావేం? అలా కూర్చున్నావేం? ఏం లేదు. బాబీ కనిపించాడా? జెనీ చప్పున అతని చేతిని అందుకుంది. అందులో ముఖం దాచుకుంది. బాబీకి వచ్చిన ఈ ఆపదకి మీరే కనుక మాకు అండగా లేనట్లయితే. జెనీకి ఆ తర్వాత నోటమాట రాలేదు. దుఃఖంతో పూడుకుపోయింది. నేను చేసిందేమీ లేదు జెనీ. నిష్కల్మషమైన మనసు గల వాళ్ళకి భగవంతుడే ఏదో రూపంగా ఒక అండ చూపిస్తాడు. బాబీకి పర్వాలేదా? గండం గడిచినట్టేనా? ఇప్పుడే చెప్పలేను. బాబీ దాపరికం లేకుండా పోలీసుల అధికారులకు అంతా చెప్పేశాడు. అది కొంత బాబీని రక్షించవచ్చు. ఏమని చెప్పాడు? అందులో ఏముందో తనకి తెలియదని, $500,000 ముడతాయని అన్నారని, డబ్బు కోసం నేను ఈ పని చేశానని అన్నాడు. అదే నిజమైతే బాబీకి పెద్దగా శిక్ష పడకపోవచ్చు. బాబీ చెప్పినది నిజమా లేదా అది రుజువు అవడాన్ని బట్టి ఉంటుంది. నిజంగా బాబీ నిర్దోషి అయితే అతన్ని రక్షించడానికి నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ కింద పెడుతూ అన్నాడు. కొంచెం తాగడానికి నీళ్లు కావాలి జెనీ. జెనీ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. అతను అవి తాగి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి టై ఊడదీసుకోసాగాడు. జెనీ అతన్నే చూస్తుంది. ఈ 3 రోజుల నుంచి జెనీకి ప్రపంచం చాలా కొత్తగా, జీవితం అద్భుతంగా కనిపించసాగింది. అతను బాబీని రక్షించడానికి, జైలు నుంచి విడిపించడానికి పడుతున్న శ్రమ చూస్తుంటే జెనీకి ఇతనినైనా నేను ద్వేషించింది, ఇతనినైనా చంపాలని అనుకుంది అని తనలో తానే ఏడుస్తూ సాగింది. భవానీకి అన్నగారి అండ ఎంత ఉంది? ప్రతి స్త్రీకి ఇలాంటి వ్యక్తి అన్నగారిగానో, స్నేహితుడిగానో, భర్తగానో, తండ్రిగానో ఉంటే ఆ స్త్రీ ఇక దేనికి భయపడనవసరం లేదు అని అనిపించసాగింది. కృష్ణ చైతన్య అందరికీ చల్లటి నీడ ఇచ్చే మర్రి చెట్టు లాంటివాడు. అందరికీ నీడ కల్పించడంలో అతని మనసులో ఎలాంటి స్వార్థమూ ఉండదు. ఆ మంచి మనసుతోనే అతను బాబీని ఆదుకుంటున్నాడు అని కూడా తెలియసాగింది. వదినా,
వీళ్ళు ఇంత దుర్మార్గులు అని అనుకోలేదు. చుట్టూ మని చూడడానికి పిలిస్తే దెయ్యమై పట్టుకున్నట్టుంది. ఆ బాబీని పరమ కిరాతకుడు అని అన్నయ్య తెలిసి కూడా అతన్ని బెయిల్ మీద విడిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. రాస్కెల్, నీలిని ఈ స్థితికి తెచ్చింది వాడే. బాబీయా? ఎవరు చెప్పారు నీకు? రుక్మిణి తెల్లబోతూ అడిగింది. నేను నీలిని నిలదీసి అడిగాను. అన్నయ్య ఈ పని చేశాడంటే నేను నమ్మలేకపోయాను. ఆమెని ఆ వ్యక్తి ఎవరో చెప్పమని. చివరకు అన్నయ్య అయినా సరే, అతనేమైనా సరే నేను ఒప్పుకుని పెళ్లి చేయిస్తానని అన్నాను. ఆమె ఏడ్చింది. నాకు దండం పెట్టింది. అయ్యగారు దేవుడని, తండ్రి లాంటివాడని, అలాంటి మాటలు అనవద్దని బ్రతిమరాడింది. చివరికి నేను బలవంతం చేయగా అన్నయ్య ఈ పని చేసి ఉంటాడని ఆమె దాస్తుందని బెదిరించగా అసలు విషయం బయటపెట్టింది. తనని స్థితికి తెచ్చింది బాబీ అని చెప్పింది. ఒకరోజు రాత్రి తమలపాకులు చిలకలు చుట్టి ఇవ్వమని ఆ నెపంతో దగ్గరికి చేరి చనువు తీసుకున్నాడట. ఆమె తన తల్లి కాబోతున్నానని తెలుసుకుని భయపడింది. ఈ విషయం ఎవరికీ తెలియకముందే చావడానికి నిశ్చయించుకుందట. చెరువు దగ్గరికి వెళ్ళి అందులో దూకిందట. అదే సమయానికి మా ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న అన్నయ్య ఆమెని నీళ్లలో నుంచి రక్షించాడట. ఈ అఘాయిత్యం ఎందుకు చేశామని మందలిస్తే ఆమె జరిగిందంతా అన్నయ్యకి చెప్పేసిందట. అన్నయ్య ఆమెను భయపడవద్దని, బాబీని గురించి మాత్రం ఎవరికీ చెప్పొద్దని వాగ్దానం తీసుకున్నాడట. ఎవరేమన్నా సరే ఆమెని పన్నెత్తి పలకవద్దని, జవాబు చెప్పవద్దని చెప్పాడు. అందువల్ల ఆమె ఎందరో ఏమంటున్నా లోపల కుమిలిపోతుందే తప్ప ఇంకేం మాట్లాడలేదు. చూడండి వదినా, మీరంతా అన్నయ్య మీదే అపోహపడ్డారు. రుక్మిణి భర్త చేసిన త్యాగం ఏమీ సంతోషం కలిగించలేదు. మీ అన్నయ్య నింద ఎందుకు నెత్తిన వేసుకుంటున్నారంటావు రాహు అని అడిగింది. ఎందుకేముంది, నీలిని రక్షించడానికి కావచ్చు, బాబీ భవానీ భర్త, అతని పరువు కాపాడడానికి కావచ్చు. రుక్మిణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అదేమీ కాదు రాహు. మరి ఎందుకంటారు? జెనీ సంతృప్తి కోసం. జెనీ అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. వదినా, ఇది అపోహ కాదు రాహు. నా కళ్ళార నేను చూసిన సత్యం, నా చెవులార నేను స్వయంగా విన్న కఠోర నిజం. రాహు, బాబీ దేశద్రోహం చేశాడు. మన ఇంట్లో చేరి అమాయకురాలైన నీలిశీలం దోచుకున్నాడు. యువసేన తరపున ఇలాంటి ద్రోహికి మనం విధించే శిక్ష ఏమిటో చెప్పు. అతన్ని చితకతన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి జైల్లో తోయించాలి. మీ అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడితే దూరంగా ఉండమని మనం హెచ్చరించాలి. వినకపోతే అన్నయ్యకి మనమే దూరం అవ్వాలి. రుక్మిణి నిట్టూర్చింది. సరే రాహు, యువసేన తరపున ఈ అన్యాయాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో ఎదుర్కో. నా అండ నిష్పక్షపాతంగా నీకెప్పుడూ ఉంటుంది. సరే వదినా. కింద కారు హార్న్ వినిపించింది. రాహుల్కి కిటికీ పరద తొలగించి చూశాడు. వదినా, అన్నయ్య వచ్చాడు. వెంట బాబీని, భవానీని, జెనీని కూడా తీసుకువచ్చాడు. బాబీ వచ్చాడా? ఏమిటి ఆయన ఉద్దేశం? వాడిని ఇంట్లో అడుగు పెట్టనీయను వదినా, ఆవేశంగా అన్నాడు రాహు. నన్ను కూడా కిందకు తీసుకువెళ్ళు రాహు, అర్థించింది రుక్మిణి. కారు శబ్దం వినగానే రాజేశ్వరి కూడా వరండాలోకి వచ్చింది. భవానీ ఆమెను చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకుంది. జెనీ, బాబీ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతున్నారు. ఆగండి, రాహుల్ స్వరం పిడుగుపాటులా వినిపించింది. బాబీ, జెనీ వెనక్కి తిరిగి చూశారు. అన్నయ్య, ఈ ద్రోహిని ఇంటికెందుకు తీసుకొచ్చావు? రాహు కృష్ణ చైతన్య వారిస్తున్నట్టుగా అన్నాడు. రాహుల్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళు వయోముఖ విషకుంభాలు. స్నేహంగా చూసిన చేతిని వేళ్లు కత్తిరించే కసాయివాళ్ళు. మనం వీళ్లకు చూపిన ఆదరణ ఏమిటి? వీళ్ళు చేసిన పనేమిటి? మెడబట్టి బయటకు గంటక ఇంకా మర్యాదలు చేస్తూ ఇంట్లోకి తీసుకొస్తున్నావా? రాహుల్, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాబీ ఇప్పుడు బీనా భర్త, ఆ సంగతి మర్చిపోకు. అవును, బీనా భర్తే, కానీ నీలిని ఈ స్థితికి తెచ్చిన దుర్మార్గుడు కూడా. మన దేశాన్ని బయట వాళ్ళ చేతుల్లో పెట్టడానికి సిద్ధమైన దురుత్తుడు కూడా. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఇంట్లో అడుగు పెట్టనీయను. కృష్ణ చైతన్య దగ్గరికి వచ్చాడు. రాహుల్, ఏమిటి తొందరపాటు? నీకేమైనా మతిపోయిందా? ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడ వరండాలోకి వచ్చింది. ఆవిడ వరండా దిగి వాళ్ళున్న చోటికి వస్తూ, రాహుల్, వీళ్ళంతా విషపురుగులు అనుకోలేదు, నా వాళ్ళు అని చేరదీశాను. అసలు ఈ బాధకంతటికీ కారణం నా తెలివి తక్కువతనమే. అయ్యో, కొడుకు పిల్లలే అనుకున్నాను, అంతా నాటకమే. దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు చావడం అబద్ధమే. వీడు మన మీద ప్రేమతో రావడము బూటకమే. వీళ్ళను బయటకు గెంటు. రాహుల్ బీనా వైపు రాబోయాడు. కృష్ణ చైతన్య బాబీ దగ్గర నిలబడ్డాడు. రాహు, మీ అందరికి ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు అవమానకరంగా ప్రవర్తించవద్దు. పొమ్మను, తక్షణం పొమ్మను. ఊరు పొలిమేరలు దాటి పొమ్మను. కృష్ణ చైతన్య బాబీ వైపు చూశాడు. బాబీ కారెక్కు. బాబీ కారెక్కాడు. భవానీ కూడా అతనితో పాటు కారెక్కింది. జెనీ మాత్రం నిలబడిన చోటి నుంచి కదల్లేదు. పద జెనీ అన్నాడు కృష్ణ చైతన్య. ఓహు, నేను ఇప్పుడే రాను. నా బట్టలు బాబీవి అన్నీ సర్దుకున్న తర్వాత వస్తాను. మీరు వెళ్ళండి. ఏం రాహుల్, నేను 1 గంట ఇక్కడ ఉండొచ్చునా? రాహుల్ ముఖం తిప్పుకున్నాడు, మాట్లాడలేదు. పద జెనీ, ఇక్కడ ఉంటే నీకు అవమానమే ఎదురవుతుంది అన్నాడు బాబీ.
పర్వాలేదు బాబీ, నాని అన్న మాటల కంటే మించిన అవమానం ఇంకేమీ లేదు. ఒకసారి నేను నానితో మాట్లాడి జరిగిందంతా చెప్పొచ్చేస్తాను. నా గురించి కంగారు పడకండి అంది. జెనీ, వాళ్ళేదో అపోహత అంటున్నారు, నువ్వు బాధపడకు అన్నాడు కృష్ణ చైతన్య. జెనీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అయినా ఆ పెదవుల మీద సూర్యకిరణాల లాంటి చిరునవ్వు వెలిగింది. ఓహు, నేనేమీ బాధపడను. వాళ్ళు పరాయి వాళ్ళు కాదుగా, నా వాళ్లే కదా. వాళ్ళు అలా అనడం తప్పు కూడా కాదు. మేం చేసిన పనులు కూడా అలాంటివే. ఒకసారి రాహుల్కి, నానికి అంతా చెప్పేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరు వెళ్ళండి అంది. కృష్ణ చైతన్య కారెక్కాడు. కారు కదిలి వెళ్ళింది. జెనీ అన్నపూర్ణమ్మ గారి వైపు వచ్చింది. నాని, నాతోరా, ఒక అరగంట నా దగ్గర కూర్చో అర్థిస్తున్నట్టుగా అంది. అన్నపూర్ణమ్మ గారు జెనీ చేయి విదిలించుకుని వచ్చింది. చాలే, మీ మీద ప్రేమతో నా వాళ్లని నేను దూరం చేసుకున్నాను. 2 విధాలా తెలివి తక్కువ దాన్ని అయ్యాను. నువ్వేం చెప్పనవసరం లేదు, వెళ్ళవతలకి. నాని ప్లీజ్, నువ్వు మా గురించి ఎంతో భరించావు. ఒక్క అరగంట భరించు, నేను వెళ్ళిపోతాను. ఇక నీ కంటికి కనిపించను. నీకు నేను చాలా చెప్పాలి నాని. చెప్పకుండా వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదు. జెనీ కంఠం కంపించింది. జెనీ అన్నపూర్ణమ్మ గారి చేపట్టుకుని గెస్ట్ హౌస్ వైపు నడిపించుకుని వెళ్ళింది. ఆవిడ ఇష్టంగానే జెనీతో వెళ్ళింది. రుక్మిణి కళ్ళల్లో నిప్పురవ్వులు మెరుస్తున్నంత తీక్షణంగా ఉన్నాయి. చూసావా రాహు, మీ అన్నయ్య వాళ్ళ పక్షం ఎలా అయ్యారో? అవును వదిన, అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడేసరికి మనం ఏం చేయలేకపోతున్నాం అన్నాడు రాహుల్ నిరుత్సాహంగా. రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అలాగే చూస్తూ నిలబడింది. జెనీ అన్నపూర్ణమ్మ గారికి జరిగిందంతా చెప్పేసింది. నాని, మేమన్ని ఇబ్బందులు పడకపోతే బాబీ డబ్బు కోసం ఈ పని చేసేవాడు కాదు. $500,000 నేను వాడు ఇక సుఖంగా ఉండవచ్చునని అనుకున్నాడట. అంత డబ్బు సంపాదించవచ్చునని ఈ ప్రమాదంలో తలదూర్చాడు. మా దరిద్రం వాడి చేత ఈ పని చేయించింది నాని. బాబీ ప్రస్తుత చెడ్డవాడు కాదు. అన్నపూర్ణమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉంది. జెనీ, ఎన్ని బాధలు పడ్డారమ్మా. నేను ఉండి కూడా మీకు ఏం చేయలేకపోయాను. అదంతా మా దురదృష్టం నాని. జెనీ, తొందరపడి ఎన్ని మాటలు అన్నానమ్మా. అవన్నీ మనసులో పెట్టుకోకు. మీరు దుర్మార్గులు అనేసరికి నాకు లోకమే తలకిందలైనట్టు అయ్యింది. కోపంలో ఏదేదో అనేశాను. నాని, జెనీ వచ్చి ఆవిడ ఒడిలో తలదాచుకుంది. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు నాని. బాబీ నాటకం కోసం ఇక్కడికి వస్తానని ఉత్తరాలు రాయకపోతే, నువ్వు రానియకపోతే నా జీవితమే వేరుగా ఉండేది. ఉష్ణపక్షి ఇసుక లోపల తలదూర్చి కూర్చున్నట్లుగా నేను అమ్మ డైరీయే సర్వస్వం అని అనుకునేదాన్ని. నా జీవితం ద్వేషంతోనూ పగతోనూ నన్ను నేనే హింసించుకుంటూ గడిపి ఉండేదాన్ని. అన్నపూర్ణమ్మ గారు జెనీ తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇప్పుడు బాబీ సంగతేమిటి? బాబీ చెప్పిందంతా నిజమై రుజువైతే వాడికి ఎక్కువ శిక్ష పడదట. వాడి మూలంగా ఆ గ్యాంగ్ ఆచూకీ దొరికిందిగా. ప్రభుత్వం క్షమించవచ్చు. బాబీ ఈ కేసులో ఇరుక్కున్నాడు. అరెస్ట్ అయ్యాడని వినగానే నాకు ఉన్న వాడినొక్కడిని ఈ దేశానికి అప్పజెప్పి వెళ్ళాలి వస్తుందేమోనని భగవంతుడా అని భయపడ్డాను. కానీ కృష్ణ చైతన్య మూలంగా నాకెంతో మనోబలం వచ్చింది. మీరంతా నా వాళ్ళు అనే నమ్మకం కలిగింది నాని. నేను నీకు చాలాసార్లు చెప్పలేదా జెనీ, వాడిలాంటి బిడ్డ ఎక్కడా ఉండడని? ఆవిడ గర్వంగా అంది. రాత్రి పొద్దుపోయింది. అన్నపూర్ణమ్మ గారు గెస్ట్ హౌస్లోనే జెనీ పడక మీద నిద్రపోయింది. జెనీ కుర్చీలో కూర్చుని ఉంది. శరీరం చాలా అలసటగా ఉన్న మనసు మునిపెన్నడూ ఎరగనంత ప్రశాంతంగా ఉంది. కిటికీలో నుంచి సౌందర్య సదనం కనిపిస్తుంది. జెనీకి దాన్ని చూస్తుంటే కృష్ణ చైతన్య గుర్తుకు వస్తున్నాడు. అతనిలాగానే అది కూడా గంభీరంగా టీవీగా హుందాగా ఉంది. కుర్చీలో వెనక్కి జారగలబడి కూర్చుని తదేకంగా దానిని ప్రశాంత వదనంతో పరీక్షిస్తున్న జెనీకి కళ్ళకేదో వెలుగు పాకుతున్నట్లుగా అనిపించింది. ఆ వెలుగులో అద్దాల కిటికీలు పొడుగ్గా కనిపిస్తున్నాయి. జెనీ అదేమిటా అన్నట్టుగా ఆసక్తిగా చూడసాగింది. ఆ వెలుగు ఎక్కువవుతుంది. మరికొన్ని కిటికీలు ప్రజ్వరిల్లుతున్నట్టుగా కాంతిని ప్రతిఫలిస్తున్నాయి. జారగిలబడి ఉన్న జెనీ కుర్చీలో సరిగ్గా కూర్చుని ముందుకు వంగి చూసింది. జెనీ కనుబొమ్మలో ముడిపడ్డాయి. సందేహం లేదు, అది మంటే. నాని, నాని గాబరాగా మంచం దగ్గరికి వచ్చి పిలిచింది. నిద్రయామత్తుల్లో గాఢ నిద్రలో ఉన్న ఆవిడ పలకలేదు. జెనీ వరండాలోకి వచ్చింది. సౌందర్య సదనంలో మిగతా అన్ని చోట్ల అంతా నిశ్శబ్దంగా ఉంది. జెనీ ఇంకా తటపటాయించలేదు, ఆలస్యం చేయలేదు. మంట మంట, వెంకు, భీమన్న, నీలి కేకలు పెడుతూ సౌందర్య సదనంలోకి పరిగెత్తింది. ఆ కేకలు విని ఎవరైనా వస్తున్నారో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. గబగబా మెట్లెక్కి పైకి వచ్చిన జెనీకి రుక్మిణి గదిలో నుంచి మంటలు కనిపించాయి. అయ్యో, రుక్మిణి లేవలేదు, పరిగెత్తలేదు అనిపించింది. ఇంతలో సిద్ధు ఏడుపు వినిపించింది. అమ్మా, మంటలు! గుమ్మం దగ్గర పరదాలు మండుతున్నాయి. జెనీ ప్రమాదాన్ని లక్ష్య పెట్టలేదు. గబాల్లా లోపలికి వెళ్ళింది. అవతల గదిలో నుంచి సిద్ధు అరుస్తున్నాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది. ఆ క్షణంలో రుక్మిణి ముఖం చూస్తే జెనీకి భయం వేసింది.
నిటారుగా కూర్చుని ఉంది. ఆత్మార్పణం చేసుకుంటున్న మహాయోగినిలా ఉంది. రుక్కు, జెనీ పిలిచింది. రుక్మిణి ఉలికి పడినట్టుగా కళ్ళు తెరిచింది. రుక్కు, మంటలంటుకున్నాయి, బయటికి వెళ్దాంరా. కుర్చీ పట్టుకుని జెనీ నడవబోయింది. రుక్మిణి జెనీ చేతులు తోసేసింది. చావులో కూడా నాకు శాంతి లేకుండా చేయకు, వెళ్ళు. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? రుక్కు, ప్లీజ్. జెనీ బలవంతంగా కుర్చీ పట్టుకుని లాగబోయింది. రుక్మిణి జెనీని అవతలికి తోసేసింది. మంటలు పాకి రుక్మిణి దగ్గరికి వస్తున్నాయి. రుక్మిణి కాళ్ళ మీద ఉన్న శాల్వాకి అంటుకున్నాయి. రుక్కు, వెళ్ళవతలకి. జెనీ సిద్ధు పిలుస్తున్నాడు. జెనీ వెనక్కు తిరిగింది. గదిలో మంచం మీద నిలబడిన సిద్ధు భయంగా జెనీ కోసం చేతులు చాచాడు. మంచానికి మంట అంటుకుంది. జెనీ అక్కడికి పరిగెత్తి సిద్ధుని అందుకుంది. సిద్ధు జెనీ మెడను కరుచుకుపోయాడు. జెనీ సిద్ధుని ఎత్తుకుని యువతలకు వచ్చింది. అక్కడ దృశ్యం చూసి జెనీ పెద్దగా అరిచినట్లుగా కెవ్వుమంది. రుక్మిణి కూర్చున్న కుర్చీ మంటల వలయంలో ఉంది. జెనీ చూస్తుండగానే అటు నుంచి ఇటు నుంచి పాకి వచ్చిన మంటలు అన్నీ ఏకమై ఒకే మంటగా మారినాయి. ఆ గది మొత్తం ఒక మహా అడవి మంటలా ఉంది. జెనీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. జెనీ మెడని బల్లిలా కరుచుకుని ఉన్న సిద్ధు తలెత్తడం లేదు. చుట్టూ మంటలే. ఎటు నుంచి బయటికి వెళ్లాలో దారి తెలియకుండా ఉంది. జెనీ ధైర్యం చేసింది. సిద్ధుని మరింత దగ్గరగా గుండెలకి అదిమి పొదివి పట్టుకుంది. ఆ మంటల మధ్య నుంచే లేడిలా గబాల్లా బయటికి వచ్చింది. బయట చాలామంది గుమికూడు ఉన్నారు. రాజేశ్వరి, అన్నపూర్ణమ్మ గారు, నీలి అందరూ అక్కడే ఉన్నారు. నౌకర్లు సౌందర్య సదనం ముందున్న ఫౌంటైన్లోంచి బిందులతో కడవలతో నీళ్లు మోసుకువచ్చి గబగబా మంటలు చల్లార్చాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. జెనీ యువతలికి రాగానే రాజేశ్వరి ఎదురు వచ్చింది. జెనీ చేతుల్లోంచి సిద్ధుని లాక్కుంది. గాఢంగా వాడిని కౌగిలించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. సౌందర్య సదనం గేట్లు బార్లా తెరిచారు. జనం ఈ మంటలు చూసి కాబోలు పరిగెత్తుకు వస్తున్నారు. అయ్యో రుక్మిణి అంటుంది రాజేశ్వరి. అమ్మా, అమ్మా. నీలి ఏడుస్తూ ఆ మంటల్లోకి వెళ్ళడానికి చూస్తుంది. నీలిని ఎవరో పట్టుకుని బలవంతంగా ఆపుతున్నారు. అంతా గొడవగా ఉంది. అందరూ రుక్మిణి గురించి ఆదురత పడుతున్నారు. జెనీ మెల్లగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది. అప్పటికే తూర్పు తలతలవారుతూ వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. జెనీ కళ్ళు మండుతున్నాయి. పొగలో గుండెల నిండా నిండి ఊపిరి తీసుకోవడానికి సాధ్యం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. గౌను చిరిగి పీలికలు అయినట్లుగా వేలాడుతుంది. ఒళ్ళంతా అక్కడక్కడ కాలి మంటలు పెడుతుంది. జెనీ ఎంతో ప్రయాసతో గెస్ట్ హౌస్ మెట్లు ఎక్కింది. ఆ పైన నడవలేకపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. అక్కడున్న స్తంభం ఆసరా చేసుకుని నిలబడడానికి చూసింది. కానీ చాచిన చేతికి ఆ స్తంభం అందలేదు. ఇక నడవడం తన వల్ల కానట్టు జెనీ ఆ మెట్ల మీద కిందకి ఒరిగిపోయింది. మరి క్షణంలో ఆవరణలో గుమికూడుతున్న జనం సందడి, మంటల హడావిడి ఇదేం తెలియదు. జెనీకి స్పృహ తప్పిపోయింది. జెనీకి మెలకు వచ్చేసరికి ఎవరెవరో తన గదిలో ఉన్నారు. టైం ఎంత అయిందో తెలియదు. కానీ ఎండ వాలిపోతూ ఉండడంతో సాయంకాలం అయినట్టుగా ఉంది. జెనీ, జెనీ ఎవరో మీదకి వంగి పిలుస్తున్నారు. ఆ కంఠం స్త్రీ కంఠమే. నాని నీరసంగా శూన్యంలోకి చేయి జాస్తూ పిలిచింది. బాగా మెలకు వచ్చిందా? ఎవరు? జెనీ తల బాగా ఎత్తి తన ఒడిలో తలపెట్టుకునే వ్యక్తి ఎవరా అని చూసింది. జెనీ, రాజేశ్వరి పిలిచింది. జెనీ పెదవులు అదిరినాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆంటీ అస్పష్టంగా అంది. రాజేశ్వరి జెనీ తల ఎత్తి గుండెలకి అదుముకుంది. 2 రోజుల నుంచి నన్ను ఎంత కంగారు పెట్టావో తెలుసా? డాక్టర్ గారు కూడా భయపడ్డారు. జెనీ కళ్ళ వెంట నీళ్లు దారులు కట్టసాగాయి. నిశ్శబ్దంగా ఆవిడ గుండెల్లో తలదాచుకుంది. రాజేశ్వరి నుండి ఈ ఆత్మీయత, ఆదరణ జెనీ కలలో కూడా ఊహించనిది. ఎంత ధైర్యం చేశావు జెనీ? నువ్వంత సాహసం చేయకపోతే సిద్ధు మాకు దక్కేవాడు కాదు. నా పంచప్రాణాలు వాడి మీదనే ఉంటాయి. నేను వాడిని ముద్దులాడుతుంటే అమ్మ ఏమన్నదో తెలుసా? రాజీ, ఇప్పుడైనా తెలిసిందా నీ కొడుకు బిడ్డ నీకెంత అపురూపమో? నా కొడుకు బిడ్డలు కూడా నాకు అలాగే అని తెలుసుకో అంది. అమ్మ మాటలకి నాకు కోపం రాలేదు. అమ్మ మీ గురించి ఎందుకంత తాపత్రయపడుతుందో నాకు ఇప్పుడు అర్థమయ్యింది జెనీ. ఆంటీ, మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధలు పెట్టినందుకు చాలా సిగ్గుగా ఉంది అస్పష్టంగా అంది జెనీ. అలా అనకు. పరిస్థితులు అలా వచ్చాయి. కాలం చేతుల్లో మనం కీలుబొమ్మలం మాత్రమే. కృష్ణ నాకు అంతా చెప్పాడు జెనీ. కారణం తెలుసుకోకుండా నేను మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. మా మూలంగా మీ అమ్మ నాన్నకి అన్యాయం జరిగిన మాట నిజమే. కానీ అందులో నా ప్రమేయం లేదని నువ్వు గ్రహిస్తే చాలు. అదంతా మర్చిపోదామంటే మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. నువ్వు ప్రాణానికి తెగించి సిద్ధుని రక్షించి నా మనసులో కోపాన్నంతా కడిగేశావు జెనీ. రుక్మిణిని రక్షించుకోలేకపోయానంటే దిగులుగా అంది. రాజేశ్వరి నిట్టూర్చింది. రక్షింపబడాలని రుక్మిణి అనుకోలేదేమో. రుక్మిణి బ్రతుకు ఒక నరకం అయిపోయింది. ఆ నరకానికి విముక్తి అదే అని నిర్ణయించుకుని ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు, డాక్టర్ గారు, రాహుల్ లోపలికి వచ్చారు.
జెనీని తన ఒడిలో నుంచి దిండు మీదకి సరిగ్గా పడుకోబెట్టింది రాజేశ్వరి. ఏమంటున్నారు అత్తాకోడలిద్దరూ? చిరునవ్వుతో అడిగారు డాక్టర్ గారు. ఇద్దరు ఒకటై నన్ను పరాయిదాన్ని చేసేశారు కదా అంది అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ. జెనీ, ఈ పూట ఎలా ఉంది నీకు? రాహుల్ దగ్గరికి వస్తూ అడిగాడు. పర్వాలేదు, కానీ ఒంటి మీద మంటలు మాత్రం తగ్గలేదు. తగ్గుతాయి. నిన్ను లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేసరికి నా తాతలు దిగి వచ్చారు. మమ్మల్ని అందరినీ బాగా ఏడిపించేశావు జెనీ, ఇంజెక్షన్ చేస్తూ అన్నారు డాక్టర్ గారు. జెనీ చెంపలు నల్లగా కమిలి ఉన్నాయి. చేతుల దగ్గర, పాదాల దగ్గర బ్యాండేజ్ ఉంది. ఆ గాయాలు ప్రమాదమైనవి ఏం కావు. 2 వారాల్లో తగ్గిపోవచ్చునని చెప్పారు డాక్టర్. బాబీ విషయం ఏమైంది? అడగకుండా ఉండలేకపోయింది. పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. బయట ఉంటే బాబీ ప్రాణానికి హాని అని అన్నయ్య వాళ్లకే అప్పచెప్పాడు. కేసు జరుగుతుంది. బాబీ చెప్పిందంతా నిజమే అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష తప్ప పెద్దదిగా శిక్షే ఉండదు అన్నాడు రాహుల్. జెనీ నిట్టూర్చింది. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. ఎంత లేదన్నా కనీసం 2 వారాలైనా నువ్వు మంచం మీద నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి, డాక్టర్ గారు హెచ్చరించారు. బాగా కోలుకోవడానికి 2 వారాలు ఏం సరిపోతుంది? 4 వారాలని చెప్పండి అంది రాజేశ్వరి. మీ ఇష్టం. మీ మేనకోడలు మీ మాట కాదంటే దండించే అధికారం మీకుంది నవ్వుతూ అన్నారాయన. డాక్టర్ గారు, మా పిల్లలిద్దరికీ జ్వరంగా ఉంది. మీరు నాతో మా కార్యాలయానికి రావాలి అన్నాడు రాహుల్ పెట్టె తీసుకుంటూ. పద అన్నారాయన. ఇద్దరూ వెళ్లారు. అమ్మా, జెనీకి హార్లిక్స్ తీసుకురమ్మని చెప్పు అంది రాజేశ్వరి. అన్నపూర్ణమ్మ గారు వెళ్ళింది. నాకిప్పుడు ఏమీ తాగాలని లేదా ఆంటీ అంది జెనీ. నువ్వు వేళ ప్రకారం అన్నీ తీసుకోకపోతే త్వరగా కోలుకోలేవు. డాక్టర్ గారు చెప్పిన మాట విన్నావుగా. నేను చెప్పిన మాట వినకపోతే దండించేందుకు సర్వాధికారాలు నాకున్నాయి. మీ మాట నేను ఏదైనా కాదంటేనేగా ఆంటీ దండన విషయం వచ్చేది. చెప్పినట్టు వింటానన్న మాటేగా. మీరు నా క్షేమం కోరి చెప్పేదాన్ని తెలిసినప్పుడు తప్పకుండా వింటాను. వాగ్దానమేనా? చెయ్యి చాచింది. వాగ్దానమే, చెయ్యి చాచి అందించింది జెనీ. రాజేశ్వరి ముఖం గంభీరంగా అయ్యింది. జెనీ, నేను పెద్ద విషయమే నిన్ను అడగబోతున్నాను. చెప్పండి ఆంటీ, ఏమిటది? బాబీకి 2-3 ఏళ్ల జైలు శిక్ష పడక తప్పదని అంటున్నారు. నువ్వు ఒంటరిగా అమెరికా ఎలా వెళ్తావు? జెనీ కళ్ళెత్తి చూసింది. వెళ్ళక ఎలా తప్పుతుందాంటీ? నా పాస్పోర్ట్ టైం అయిపోతుంది. జెనీ కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. బాబీ లేకుండా నేను వెళ్ళలేను, నిజమే, కానీ తప్పదు. తప్పే మార్గం నేను చెబుతున్నాను అన్నానుగా. ఏమిటా మార్గం? కృష్ణ చైతన్యని నువ్వు పెళ్లి చేసుకో. ఆంటీ లేచి కూర్చోబోయింది. రాజేశ్వరి జెనీని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. జెనీ, ఆవేశపడకు. నా మనసులో మాట ఏమిటో శాంతం విను. నిన్ను ఒంటరిగా పంపలేను. నిన్ను ఉండమనడంలో నా స్వార్థం కూడా ఉంది. కృష్ణుడికి 2వ పెళ్లి చేయాలని ఎన్నాళ్ళ నుంచో నా తాపత్రయం. కానీ వాడి మనసంతా రుక్మిణి మీదనే ఉంది. చేసుకోనని అన్నాడు. ఇప్పుడు రుక్మిణి లేదు. వాడికి 2వ పెళ్లి చేయక తప్పదు. ఆ వధువు ఎవరో కాకుండా నువ్వే అవ్వాలని నా ఉద్దేశం. ఇది నా ఉద్దేశం మాత్రమే. ముందు నీ మనసు తెలుసుకోకుండా నేను ఈ మాట బయట పెట్టదలుచుకోలేదు. ఆంటీ, జెనీ సమాధానం చెప్పలేనట్టు చూస్తుంది. వాడు రుక్మిణిని మర్చిపోవడం కష్టమే. ఆ మరిపించడం నీ వల్లనే సాధ్యం అవ్వాలని నా ఆశ. వాడిని పెళ్లి చేసుకో. నీ వాడిని చేసుకో. వాడి ఒంటరితనం పోగొట్టి నీ ఒంటరితనం పోగొట్టుకో. దీనికి చాలా వ్యవధి తీసుకుంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్ల లాంటి దానివి కావు. నువ్వు చాలా ధైర్యం గలదానివి. నువ్వెంత ధైర్యం గలదానివో ఆ మంటల్లోకి వెళ్ళి రుక్మిణిని, సిద్ధుని రక్షించడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది. నీ ఇష్టం జెనీ, ఇది నా ఆజ్ఞ కాదు, అభ్యర్థన. ఈ రూపంగా అయితే నువ్వు మా దగ్గరే ఉంటావు. నువ్వు ఇంకా ఒంటరిదానివి అవ్వవు. వాడి ఒంటరితనము తీరుతుంది. ఇది నా మనసులో మాట. నీ మనసులో ఉంచుకో జెనీ. నీకిష్టం లేకపోతే వెళ్ళిపోదువు గాని నేను అడిగినట్టు నువ్వు కాదన్నట్టు ఎవరికీ తెలియనీయకు. ఈ నౌకర్లతో ఒక పని త్వరగా కాదమ్మా. హార్లిక్స్ కలిపి ఇమ్మంటే 1 గంట చేశారు. అన్నపూర్ణమ్మ గారు సణుగుతూ వచ్చింది. రాజేశ్వరి ఆవిడ చేతిలో కప్పు అందుకుంది. జెనీ భుజాల చుట్టూ చేయి వేసి లేవదీసి, తాగు జెనీ అంటూ తాగించసాగింది. జెనీకి ఆ క్షణంలో తల్లి స్పర్శని పొందుతూ తల్లి వడిలో ఉన్నంత హాయిగా అనిపించసాగింది. సాయంత్రం అయింది. సౌందర్య సదనం ముఖం మీద ఒక చెంప వికృతంగా వాలిన అందమైన యువతిలా, రుక్మిణి ఉండే భాగం నల్లగా, మసిబారిన కిటికీల్లో అగ్నికి ఆహుతి అయ్యింది. సౌందర్య సదనం ముందున్న పూల చెట్లన్నీ రుక్మిణి మరణానికి విస్తుపోయినట్లుగా, ఇంకా వింతగా ఆనాటి రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని తలుచుకుని దాని గురించే కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా మెల్లగా గాలికి తల్లు ఉంచుతున్నాయి. జెనీ రాజేశ్వరి గదిలో కుర్చీలో ద్రిళ్ళకి ఆనుకుని కూర్చుని ఉంది. అక్కడి నుంచి చూస్తే కిటికీలో నుంచి ఆకాశం నీలంగా తెల్లటి మబ్బులతో ఎంతో సుందరంగా ఉంది. జెనీ మనసు ఎప్పుడూ ఎరగనంత దీనంగా, విషాదంగా ఉంది. బాబీకి 4.5 సంవత్సరాల కఠిన శిక్ష పడింది.
తను వచ్చినప్పుడు సుఖశాంతులతో, మాటలతో, నవ్వులతో, ఆనందపు సందడితో కలకలలాడుతున్న సదనం ఎంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న మనిషిలా దీనంగా నిశ్శబ్దంగా ఉంది. రుక్మిణి చనిపోగానే నీలిని పట్టుకోవడం ఎవరితరమూ కాలేదు. పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంది. కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చిన తర్వాత, దహన సంస్కారాలు అయిన తర్వాత ఒంటరిగా శిలాప్రతిమలా కూర్చుని ఉన్న కృష్ణ చైతన్య దగ్గరికి అయ్యా అంటూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అతని ఒడిలో వాలిపోయింది. అయ్యగారు, అమ్మ లేకుండా నేను ఉండలేనయ్యా, నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తానయ్యా, నన్ను వెళ్ళనీయండి అయ్యా అని ఎడవసాగింది. నీలి, సిద్ధుని ఎవరు చూస్తారు? సిద్ధుని నువ్వు చూస్తావనే నమ్మకంతోనే మీ అమ్మ అంత నిశ్చింతగా వెళ్ళిపోయిందే అన్నాడు. నీలి ఏడుస్తూనే అంది, అయ్యా, మీరు నన్ను నోరెత్తవద్దన్నారు. నా సంగతి అమ్మకి చాలా బాధ కలిగించింది. నా మీద మీ మీద కోపం వచ్చి ఉంటుంది. కృష్ణ చైతన్య నీలి వీపు మీద నిమిరాడు. రాహుల్ అంతా చెప్పేశాడు నీలి. మీ అమ్మకి నీ మీద కోపం లేదు, వస్తే నా మీదనే వచ్చి ఉంటుంది దగ్గుత్తితో అన్నాడు అతను. అతను 100 సంవత్సరాల వయసు ఒక్కసారి పెరిగినంత భారంగా ఉన్నాడు. ఆ స్థితిని గురించి నువ్వేం బాధపడకు. నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నువ్వు ఆశ్రమానికి వెళ్దువు గాని. వెళ్తానయ్యా. అమ్మకి నా మీద కోపం లేకపోతే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా లోకం నన్ను చూసి ఎంత నవ్వినా బ్రతుకుతానయ్యా. నాకేం భయం లేదు. సిద్ధుబాబు కోసం నేను బ్రతుకుతాను అంది నీలి. ఇదంతా అన్నపూర్ణమ్మ గారు జెనీకి చెప్పింది. తన మూలంగా, బాబీ మూలంగా ఈ ఇంట్లో ఎంత గాలి దుమారం రేగింది. అయినా కూడా అందరూ తనని ఆత్మీయంగానే చూస్తున్నారు. జెనీకి అది చాలా బాధగా ఉంది. ఏమని చెప్పాలి వాళ్ళకి? పశ్చాత్తాపంతో జహించేస్తున్న తన హృదయం వాళ్ళకి ఎలా తెలియజేయాలి? ఇంతలో అడుగులు చప్పుడు వినిపించింది. జెనీ తల తిప్పి చూసింది. కృష్ణ చైతన్య గదిలోకి వచ్చాడు. జెనీ అతన్నే చూస్తుంది. అతను కుర్చీ దగ్గరికి వచ్చాడు. జెనీ, ఈ పూట ఎలా ఉంది? పర్వాలేదు, కాస్త తేలిగ్గానే ఉంది. గాయాల నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ గాయాలు తగ్గడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం ఉందా? నుదుటి మీద చెయ్యి ఆనించాడు. ఈ గాయాల వల్ల ప్రమాదం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం కూడా 2-3 రోజుల్లో తగ్గిపోతుందట. చాలా ప్రమాదంలో నుంచి బయటపడ్డావు జెనీ. మేమంతా కంగారు పడ్డాము. నేనంత సుస్థి పడ్డట్టే నాకు తెలియదు, ఆంటీ చెప్పింది. కానీ రుక్మిణిని రక్షించగలిగినట్లయితే నాకెంతో సంతోషంగా ఉండేది. కృష్ణ చైతన్య మాట్లాడలేదు. జెనీ దగ్గర నుంచి దూరంగా కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. నువ్వంత ధైర్యం చేసి మంటల్లోకి వెళ్ళకపోతే సిద్ధు కూడా దక్కేవాడు కాదు అని అమ్మ చెప్పింది. అతను క్షణం ఆగి అన్నాడు. ఆ కంఠం భారంగా కృంగిపోతున్నట్లుగా ఉంది. రుక్మిణి నన్ను అర్థం చేసుకోలేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. నీలి విషయంలో బాబీ దానికి బాధ్యుడని తను చెప్పానని రాహుల్ అంటున్నాడు. అయినా రుక్మిణికి నమ్మినట్టు లేదు. నా మీద కోపం పోలేదు. అతను ముఖం కిటికీ చువ్వలకి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో వేదన జెనీ గుండెలకి తాకినట్టయింది. చాలాసేపైన తర్వాత అతను దగ్గుద్దితో అన్నాడు. రుక్మిణి చచ్చిపోయింది కాబట్టి ఇక ఆ ప్రసక్తి మర్చిపోమని అమ్మ అంటుంది. రుక్మిణి శారీరకంగా దూరమైన నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు జెనీ, ఇక్కడే ఉంది. అతను ఛాతీ మీద రాసుకుంటూ చెప్పాడు. అమ్మకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ పెళ్ళి అంటుంది. ఆంటీ మీ సుఖం గురించి ఆలోచించి అలా అంటుందేమో. సుఖమా? సుఖం అనేది ఒక భావన మాత్రమే. అది మనం అనుకోవడంలోనే ఉంటుంది. రుక్మిణితో పొందిన సుఖం, ఆనందం నాకు చాలు జెనీ. నా వయసు చిన్నదే అయినా చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకోవడంతో నేను మానసికంగా చాలా అలసిపోయాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఎప్పటికప్పుడు ఏదో ఒక బెడద. నాకు వయసుకు మించిన అనుభవం అయ్యింది. ఇక ఈ బాధల బందీ ఏ ఆలంబనలతో భరించాలో నాకు తెలియడం లేదు. రుక్మిణి వెళుతూ నాలో శక్తి, ఆనందం అంతా మూటగట్టుకుని తీసుకువెళ్ళిపోయినట్టుగా ఉంది. కిందటి వారం మహర్షి చనిపోయారు. ఆయన ఆశ్రమం అంతా నాకు అప్పగించినట్టుగా విల్లులో రాశారు. అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. అమ్మకి ఈ మాట ఎలా చెప్పాలో అన్నదే నాకు ఆలోచనగా ఉంది. జెనీ కూర్చుని ఉంది. జెనీకి అతని మాటలు నిరాశని కలిగించలేదు. అతని వేదన అర్థమైనట్టుగా ఉంది. నేను కూడా ఆశ్రమానికి వస్తాను అంది. నువ్వా? నువ్వెందుకు జెనీ? నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. జీవితంలో నువ్వు ఇంతవరకు ఏం ఆనందం చూసావని? మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. స్త్రీగా పొందాల్సిన జీవితాన్ని నువ్వు అందుకో. జెనీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ నాకే అదృష్టం లేనట్టుంది. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి ఈ జీవితం మీద విరక్తితో ఆశ్రమానికి వెళ్ళిపోతానంటున్నాడు. అతను తెల్లబోయినట్టు చూశాడు. అయినా నాకేం బాధలేదు. అతని దగ్గర నుంచే నేను ప్రేమించడం అంటే ఏమిటో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు అతన్ని ద్వేషిస్తూ గడిపాను. ఇక ముందు అతన్ని ప్రేమించడంలో జీవితం గడుపుతాను. అతని పట్ల నాకున్న ప్రేమని విశ్వమానవ ప్రేమగా మార్చుకుంటాను. అతని అడుగుజాడల్లో నేను ఆశ్రమవాసంలో అందరికీ సేవ చేస్తాను. నాకదే చాలు. జెనీ,
కృష్ణ చైతన్య జెనీ దగ్గరకు వచ్చాడు. జెనీ అతని చెయ్యి పట్టుకుంది. ఆ చేతి మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది, దయ ఉంచి నన్ను తిరస్కరించకండి. నేను ఒంటరిగా మళ్ళీ అమెరికా వెళ్ళలేను. అక్కడ ఎవరికీ చెందనట్టుగా ఏకాకి బ్రతుకు బ్రతకలేను. జెనీకి ఇక ఏడుపు ఆపుకోవడం సాధ్యం కాలేదు. జెనీ, జెనీ, అతను జెనీ తనని దగ్గరికి తీసుకున్నాడు. మీరు రుక్మిణి మర్చిపోలేరని నాకు తెలుసు. మర్చిపోమని కూడా నేను కోరను. కానీ మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. జెనీ పెదవి బిగబట్టి దుఃఖం ఆపుకుంది. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నాకు తెలిసింది జెనీ. ఎలా రమ్మంటారు మీ జీవితంలోకి? మీ ఆశ్రయం సెక్రటరీగానా, సిద్ధుకి టీచర్గానా, లేక మీ పనులు చేసి పెట్టే ఆయాగానా? ఛీ అని చిత్కారం చేశాడు. పేరు ఏదైనా పర్వాలేదు, మీ దగ్గరగా ఉండగలిగితే చాలు. ఇంతవరకు ఆ ఒంటరితనం ఎలా భరించానో నాకే తెలియదు. ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు. కృష్ణ చైతన్య జెనీ వీపు మీద చేయి వేసి నిమిరాడు. జెనీ, రుక్మిణి మరణంతో అన్ని బంధాలు తెగిపోయాయని తేలిక పడుతున్న నా మనసుకి మళ్ళీ బంధాలు బిగిస్తున్నట్టున్నావు కదూ? ఇది మీకు బిగిస్తున్న బంధం కాదు, నా అంతట నేనే మీతో ముడివేసుకుంటున్న అనుబంధం. మీ దారికి నేను అడ్డురాను. మీ తోడుగా, మీ నీడగా, మీరు చేసే ప్రతి కార్యంలో మీకు ఆలంబనగా ఉంటాను. మీ వెంట వస్తాను గాని మీ మార్గానికి అడ్డురాను. జెనీ, జెనీ, ఏమిటిది? అతను ఆవేశంగా అన్నాడు. మనిషిని ద్వేషించడంలో ఎంత బాధ ఉందో ప్రేమించడంలో కూడా అంతకు రెట్టింపు బాధ ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అతను జెనీ గడ్డం పట్టి ఎత్తాడు. జెనీ నీళ్లు నిండిన కళ్ళతో ఆత్మార్పణ కనిపిస్తుంది. అతను ఎన్నడూ ఎరుగని ప్రేమాభిమానాలు చూస్తున్నాడతను. ఆ కళ్ళల్లో అన్నీ అర్థం చేసుకునే విశాల హృదయంతో పాటు దేనికైనా దిగించే మొండి ధైర్యం కూడా ఉంది. జెనీ, అస్పష్టంగా అన్నాడతను. జెనీ అతని చెయ్యి పట్టుకుని తడబడుతున్న అడుగులతో లేచింది. చెప్పండి, ఇంకేమైనా షరతులున్నాయా? ఏమీ లేవు. షరతులతో ముడిపడేది కాదు మన ఇద్దరి అనుబంధం. గాఢంగా నిట్టూర్చాడు. నువ్వు కావాలని కోరుకునే శూన్యం ఉన్న నా జీవితంలోకి వస్తున్నావు. ఏ ఆనందపు పంటలు పండించుకుంటావో, ఏమీ చేతకాక ఎండమావి అని బాధపడి విరక్తితో వెనక్కి తిరిగి వెళ్తావో అదంతా నీ ఇష్టం. జెనీపై పెదవి నొక్కిపెట్టి దుఃఖం ఆపుకోబోయింది. అది సాధ్యం కాలేదు. జెనీ కళ్ళలోంచి నీళ్లు ఉప్పెనలా ఉబికి వచ్చాయి. జెనీ తల అతని ఛాతికి ఆనించింది. అతను జెనీ తలని నిమురుతూ ఉండిపోయాడు. ఇద్దరూ మౌనంగా ఏకరేఖగా నిలబడిపోయారు. కింద రాజేశ్వరి లాన్లో కూర్చుని ఉంది. సిద్ధు గాలిపటం ఎగిరేస్తుంటే ఆవిడ దారపు కుందె పట్టుకుని ఉంది. సిద్ధు చేతిలో నుంచి పైపైకి ఎగురుతుంది గాలిపటం. ఆకాశంలో తారట్లాడుతున్న గాలిపటం పై అంతస్తులో రాజేశ్వరి గదిలో కిటికీకి ఏకరేఖగా నిలబడిన కృష్ణ చైతన్యాన్ని, జెనీని చూసి తల పంకించినట్లుగా అటూ ఇటూ ఊగిసలాడుతూ ఎగురుతోంది. అగ్నిపూలు నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.